రెండోది ఒకటి, ఆ నిజమైన నేనే అయ్యా, ఆ నిజమైన నేనే అమ్మ. మనం ఆడవాళ్ళు మగవాళ్ళ కింద విడిపోయాం కదా. మన విడిపోయిన వాళ్ళకే మరి విడిపోయిన వాళ్ళు కావాలి కదా. దేవుడు కూడా రెండుగా విడిపోవాలి కదా. ఆ విడిపోయిన వాళ్ళు మళ్ళీ మనం కలపాలి కదా. నేనుంటేనే అయ్యుంది, నేనుంటేనే అమ్మ ఉంది. నేను లేకపోతే ఏముందమ్మా? నేనే లేకపోతే ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేదనేది ఉందా పని? భగవాన్ ఏమన్నారంటే, ఏమీ లేదంటే ఆ ఏమీ లేదు అనేదాన్ని కూడా చూసేవాడు ఉండాలి కదా అన్నారు. ఆ ఏమీ లేదని దాన్ని కూడా చూసేవాడు ఒక ఉంటాడు. అది ఎవడో ఆడా మగాడు? అది ఆడా కాదు, మగా కాదు. మన బాగానే అలవాటు అయిపోయింది. నేను మగా, నేను ఆడ ఈ ఎన్ని జన్మల నుంచో బాగా అలవాటు అయిపోయింది. ఆ పనికి మాలిన అలవాటు అది. అంతకు మించిన పాడు అలవాటు ఇంకోటి లేదు కూడా. తాగుతారు కదా, వాళ్ళ పనికి మాలిన వాళ్ళు అనుకుంటారు కదా. అంతకంటే పనికి మాలిన వాళ్ళు మనం. ఏంటి, నేను మగా, నేను ఆడ అనుకుంటా. మనం అనుకుంటమే కాదు, దేవుడికి కూడా అంటగట్టేసా. ఈడు మగ, ఇది ఆడ, ఈడు శివుడు, అది పార్వతి. మళ్ళీ అద్దరినే ఉండబట్ల కలిపేయటం ఎందుకు? విడగొట్టడం ఎందుకు? కలపడం ఎందుకు? నేనేది లేకపోతే అసలు మగ లేడు, ఆడ లేదు, అయ్య లేదు, అమ్మ లేదు, శివుడు లేదు, పార్వతి లేదు, ఏమీ లేదు. ఆ ఏమి లేదు అనేదాన్ని కూడా ఒకడు చూస్తూ ఉంటాడు. ఎవడాడు? ఒకడు అంటున్నాం కానీ ఒకడు ఒకతే అంటున్నాం. మనకు అలవాటు అయిపోయిన భాష అది. ఒకరు ఉంటారు. ఎవరో వారు ఎవరో వారిని మన పేరు పెట్టక సరిపోం. కొంతమంది ఈశ్వరుడు అంటారు, కొంతమంది అల్లా అంటారు, కొంతమంది యెహోవా అంటారు. పేరు పెడితే సరిపోం. పేరు పెట్టడానికి సరిపోతుంది అది. ఇది ఏమీ లేదనే దాన్ని కూడా ఒకటి చూస్తూ ఉంటుంది. ఒకరు చూస్తారు, వారు మాత్రమే ఉంటారు. వారు ఎలా ఉంటారు అంటే, వారు ఉండటంగానే ఉంటారు. ఎప్పుడును ఉండటంగా ఉన్నవారికి ఎప్పుడు సావు ఉండదు. దేవతలకైనా చావు ఉంటుంది, రాక్షసులకైనా చావు ఉంటుంది. ఇంకా మనుషుల సంగతి చెప్పక్కర్లేదు. మనం పుడతాం, చచ్చిపోతాం, మెల్లి పుట్టేస్తాం, మెల్లి చచ్చిపోతాం, మెల్లి పుట్టేస్తాం. ఇది నీకేంట్రా పని అంటే ఇదే పని అంటున్నాడు. చచ్చిపోవడం, పుట్టడం, చచ్చిపోవడం పని. ఇందువల్ల ఒక పనికి మాలిన అలవాటు ఉంది. ఏంటది? నేను ఆడ, నేను మగ ఇలా అనుకోవటం అనేది ఒక పనికి మాలిన అలవాటు అయిపోయింది. అలా అనుకోకుండా ఉండలేకపోతున్నాం మనం ఏమన్నా అనుకోకపోయినా కానీ ఇది మాత్రం అనుకుంటాం. నేను మగ, నేను ఆడ అనుకుంటాం. నేను మగ, నేను ఆడ అనుకోవడం అనేదాన్ని తీసేయడం కోసం ఏదైతే ఉండటంగా ఉందో అది ఏం చేసింది? ఉండటం అనేది ఏం చేసింది? అది మగ కింద, ఆడ కింద వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం మగ, నేను ఆడ అనుకుంటున్నాం కదా. నేను మగ, నేను ఆడ అనుకునే బుద్ధిని తీసేయడం కోసం ఏదైతే ఎప్పుడు ఉందో, ఏదైతే ఆనందంగా ఉందో, ఏదైతే నిజమైన జీవం కలిగి ఉందో, ఆ నిజమైన జీవం కలిగి ఉన్నదే ఏం చేసింది? వీళ్ళు అలాగ అనుకోవటం మానట్లేదు. సరే, వాళ్ళ పద్ధతిలోకి మనం వెళ్దామని చెప్పి దిగొచ్చింది. ఎవరి పద్ధతిలోకి? మన పద్ధతిలోకి. మనం ఏ పద్ధతిలో ఉన్నాం ఇప్పుడు? మనం కూడా చాలా పద్ధతిగా ఉన్నాం, చాలా మంచి పద్ధతిలో ఉన్నాం. మనం మంచి పద్ధతిలో ఉన్నాం కదమ్మా. మనం అందరం చాలా బుద్ధిమంతులు, చాలా మంచి పద్ధతిలో ఉన్నాం. ఏంటో మంచి పద్ధతి అంటే, నేను ఆడ అనుకుంటారు కొంతమంది. ఏంటి? నేను మగ అనుకుంటూ ఉంటారు. ఇదే మనకున్న మంచి పద్ధతి. మంచి పద్ధతినమ్మా అది. మంచి పద్ధతి అని అంటారు అది. ప్రెసిడెంట్ గారు మీరు చెప్పండి. నేను ఆడ అనుకుంటాం కొంతమంది.
కొంతమంది ఏమనుకుంటారు, నేను మగ అనుకుంటారు. వీళ్ళందరూ మంచోళ్ళే కదండి. కొంతమంది అలా అనుకుంటారు. అందరూ ఆవిడే, దేవుడు అక్కడే మగ అని కొంతమంది అనుకుంటారు. మేరాబే కూడా అలాగే ఉంది. పురుషుడు అంటూ ఒకడే ఉన్నాడు, ఆడే కృష్ణుడు, ఇంక మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో సమానమే అని చెప్పి మేరాబే కూడా చెప్పేసింది. మగవాళ్ళు కూడా ఆడవాళ్ళతో సమానని ఎవరు చెప్పేశారు? మేరాబే చెప్పేసింది. నేను మగ అనుకున్నంత కాలం పుడతానే ఉంటాం. మళ్ళీ నేను ఆడ అనుకున్నంత కాలం పుడతానే ఉంటాం. ఈ మనం ఎలా పుట్టడం చావటం మానట్లేదని చెప్పి ఏదైతే ఉనికిగా ఉందో ఆ ఉనికి ఏం చేసింది, వీళ్ళు మారేలాగా లేరు, వాళ్ళ పద్ధతులకు మనం వెళ్ళిపోదాం అని చెప్పి ఆ నిజమైన ఆ ఉనికి ఉంది కదా ఉండటం అనేది, ఆ ఉండటం అనేది కూడా ఒక రూపం వేసుకొచ్చింది. ఒక రూపం సరిపోలేదు, మాకు రెండో రూపం కూడా కావాలన్నారు. అంచేత ఏం చేశారు వాళ్ళు, ఆ సత్యం ఏం చేసింది, ఒకటి మగగా వచ్చింది దాన్ని శివుడు అన్నారు, ఇంకోటేమో ఆడదగా వచ్చింది దాన్ని ఎవరన్నారు, పార్వతి అన్నారు. నిజానికి శివుడు పార్వతి ఉన్నారా? లేకపోవడం ఉండ బాబు. శివుడు పార్వతి లేకపోవడం ఏంటి, ఎలా అడిగేస్తున్నారండి అనుకుంటున్నారా? అని నేను అనేది ఉంటేనే శివుడు అవసరం. నేను ఈ దేహగతమైన నేను అనేది ఉంటే నీకు శివుడు అవసరం. ఇది దేహగతమైన నేను ఉంటే నీకు పార్వతి అవసరం. నువ్వు ఈ దేహమే కాదురా బాబు, నువ్వెవరో నువ్వు చూసుకుంటే అది ఒకటి మాత్రం అడగండి. మీకు కావాల్సి ఉంటే అమ్మకి కావాల్సి ఉంటే ఏంటి పులిహార పెడతాము, అయ్యకి కావాల్సి ఉంటేనేమో దద్దోజనం పెడతాము, ఎన్ని కావాల్సిన అన్నీ పెడతాం. ఆ దద్దోజనాలు మేమే తినేస్తాం కదా, ఊరిని వాళ్ళకి ఆరగింపు పెడతామంటే మేము మాత్రం తింటాం. తినటం కోసం భూమి మీదకి వచ్చాము, అవునా కదా? తినటం కోసమే కదా భూమి మీదకి వస్తాం మనం, ఇంకా దేనికోసం వచ్చామా? అంటే తినటం అన్న తర్వాత తినటం, తిరగటం, పడుకోవటం ఎన్ని ఉంటాయి. తినటం అనే దాంట్లో అన్నీ వచ్చేసినాయి. ఇంకా ఒక ఉనికి ఉంది అంటే ఉండటం అనేది ఒకటి ఉంది. ఆ ఉండటం అనేది అది మీకు కూడా చూసుకుంటే తెలిసిపోద్ది. ఉండటంగానే ఉన్నాను కానీ నేను ఈ దేహంగా లేను, అలాగా మనసు అనేది లేనే లేదు. అసలు ఉండటం ఒకటే ఉంది, అసలు రెండోది లేదని చెప్పి మీకు తెలిసిపోద్ది. మీకు అది తెలిసిపోయిన తర్వాత ఇవాళ ఏంటి దసరాకు 1వ రోజు శైలపుత్రిగా మనం పూజించాలా, అది 2వ రోజు ఎలా పూజించాలి, 10వ రోజు ఏం పూజించాలి, ఇవాళ ప్రసాదాలు ఏం పెట్టాలి, ఇవాళ ఏం చేయాలి, ఉపవాసాలు చేయాలా లేకపోతే ఊరేగాల ఏంటి, ఇవన్నీ అవసరం ఏముండదు. ఇంకా సత్యాన్వేషికి సత్యమే అన్వేషణ, అంతే. ఇప్పుడు దసరా వచ్చింది అని చెప్పి అమ్మవారిగా పూజించి, అమ్మవారికి ఎప్పుడు పూజించవలసి వస్తుంది, నువ్వు ఆడదనుకున్నప్పుడు లేదా నువ్వు మగవాడు అనుకున్నప్పుడు అమ్మకే ఒక రూపం, ఆ సత్యానికే ఒక రూపం కల్పించి, వాళ్ళకు మనం కల్పించింది కాదు, వాళ్ళు వచ్చారులే, వాళ్ళు జాలిపడి వచ్చేసారు పాపం భూమి మీదకి. మగవాడి కిందనో ఆడదాని కింద కనిపించకపోతే మనం ఒప్పుకోం కదా, అని చేత అలా వచ్చేసారు. మనం ఫస్ట్ పోయే కాలం ఎప్పుడు వచ్చిందంటే నేను ఆడ అనుకున్నప్పుడు వచ్చింది ఫస్ట్ పోయే కాలం. ఆ పోయే కాలానికి కారణం ఏంటి, నేను ఈ దేహాన్ని అనుకోవటం. భగవాన్ ఏం చెబుతారంటే అలా ఫస్ట్ పోయే కాలంలోంచి బయటకు వచ్చాయి, అసలు దేహం అనుకోకు, నువ్వు దేహం అనుకోవడం ఎందుకు, నువ్వు దేహం అనుకుంటే కనుక నువ్వు ఆడగాని మగ్గాని ఏదో కానీ అవుతావు. అప్పుడు ఏదో సంసారం వస్తుంది. ఎప్పుడైతే సంసారం వచ్చిందో ప్రపంచం అంతా కావాలి, నీకే కావాలి, సంసారం కావాలి. మళ్ళీ చావు పుట్టుకులు తప్పదు. ఈ పెద్ద చక్రంలోకి కావాలని చెప్పి నేను దూకేస్తాను, సుడిగుండంలో కావాలని చెప్పి దూకేస్తానంటే ఆయన ఏమంటాడు, దూకితే దూకు, ఆ సుడిగుండం నేను ఇబ్బంది పెట్టకుండా ఉండాలంటే ఎప్పుడు నువ్వెవరో నువ్వు చూసుకుంటూ ఉండి అంటారు. నేననేదే అయ్యా, నేననేదే అమ్మ, నేనే శివుడు, నేనే పార్వతి అంటే అర్థం ఏంటి, ఈ దేహాన్ని కాదు అక్కడ.
నేనున్నప్పుడే శివుడు వస్తాడు, నేనున్నప్పుడే పార్వతి వస్తుంది, నేనున్నప్పుడే దేవుడు వస్తాడు. నేను అనేది ఎక్కడుందో నువ్వు చూసుకుంటే నీకు శివుడు కూడా ఉండదు, పార్వతి కూడా ఉండదు, అల్లా కూడా ఉండదు, యెహోవా కూడా, ఎవరు కూడా ఉండదు నీకు. దసరా వచ్చినప్పుడేమో అమ్మవారిని కొలిసేసి, వినాయక నవరాత్రులు అవి వచ్చినప్పుడేమో వినాయక స్వామిని కొలిసేసి, తర్వాత మళ్ళీ పండుగ వచ్చినప్పుడేమో శుభ్రంగా పెద్దలు కొలిచేసి, ఇంకా ఇదే పని. ఇంకా ఫంక్షన్స్ మారిపోతున్నాయి మనకి, ఫెస్టివల్స్ ఉంటాయి కదా, ఇన్ని ఫంక్షన్లు మారక్కర్లేదు, ఒకే ఒక ఫంక్షన్ ఉంటుంది. ఆ ఫంక్షన్ ఏంటి, నేననేది చూసుకో, ఆ ఫంక్షన్ ఒకటి ఉంటే సరిపోతుంది నీకు. ఆ ఫంక్షన్ లేనప్పుడు ఈ ఫంక్షన్లు ఎన్ని చేసుకున్నా, ఈ ఫెస్టివల్స్ ఎన్ని చేసుకున్నా కానీ వాటికి అంతం ఉండదు. ఈ ఫెస్టివల్స్ గట్టా చేసి నువ్వు బయటకు వద్దాం తరిందాం అనుకుంటే కుదరదు. నువ్వు తరించడానికే నువ్వెవరో నువ్వు చూసుకుంటేనే కానీ నువ్వు తరించబడవు. ఈ లలిత సహస్రం చదువుతారు కదా, అలాగే విష్ణు సహస్రం చదువుతారు కదా, వీటిల్లోంచి అసలైన ఏదైతే సారం ఉంటుందో తీసుకుంటే మనకు అసలు ఈ పూజలే చేయబుద్ధి కాదు, అనుకోబుద్ధి కాదు. అనుకున్న తర్వాత చేసుకోవచ్చు పూజలు, అయ్య కింద అమ్మ కింద విడగొట్ట బుద్ధి కాదు. సత్యాన్ని ఉన్నది ఒకటే సత్యం, ఆ సత్యాన్నేమో శివుడి కింద పార్వతి కింద విడగొట్టేటు ఎందుకు? అలా విడగొడితే కొంతమంది బాధగా ఉంటుంది. ఒక సత్యం ఉంది, అది మాత్రమే ఉంది, రెండోది లేదు. ఈ మానవ అసత్యం, అసత్యం పుట్టి ఏం చేస్తుందంటే సత్యాన్ని విడదీసేస్తుంది. సత్యాన్ని ఏదో చిన్నపిల్లలు బొమ్మలాట ఆడుకున్నట్టు విడదీసేసి, నువ్వు ఇక్కడ ఉండే నువ్వేమో శివుడే, నువ్వు ఇక్కడ ఉండే నువ్వేమో పార్వతి, మీ ఇద్దరిని నేను వెళ్ళి కలిపేస్తానే, మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తానే అంటావు. దేవుళ్ళకి సంసారాలు ఏమి ఉండవు, మన సంసారాలు వాళ్ళ మీద ఆరోపిస్తాం మనం. అంటే మనకు సంసారం బుద్ధి పోతట్లేదు మనకి. వేరే దారి ఏది లేదనుకుంటున్నారు. ఎందుకు లేదు? నేననేది వచ్చినప్పుడే కదా నీకు లోకం వచ్చింది, ఈ లోకం వచ్చినప్పుడే కదా నీకు దేవుడు వచ్చాడు. దేవుడు ఎప్పుడు వచ్చాడమ్మా? నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత కదా. కళ్ళు తెరిచిన తర్వాత లోకం కనిపిస్తుంది కదా, ఆ లోకంలో దేవుడు ఉన్నాడు కదా. మరి కళ్ళు తెరవకముందు ఏముంది? అప్పుడు నువ్వు ఉన్నావా లేవా? కళ్ళు తెరవకముందు నువ్వు లేవా? ఉన్నావు. కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నువ్వు ఉన్నావు, కానీ అప్పుడు నిద్ర అవుతున్నావు, నిద్ర అనే స్థితిలో ఉన్నావు. ఈ నిద్ర అనే స్థితిలో ఉన్నది ఎవరో? గాఢ నిద్ర ఎవరికి వస్తుంది? అలాగే స్వప్నావస్థ ఎవరికి వస్తుంది? అలాగే జాగ్రత్త అవస్థ ఎవరికి వస్తుంది? ఈ మూడు అవస్థలో ఎవరికి వస్తున్నాయి? ఇవిడికి మంచి పేరు కూడా ఉంది అమ్మకి, త్రిపుర అంటారు కదా. త్రిపుర అంటే 3 పురాలు. ఆ 3 పురాలు ఏంటి? గాఢ నిద్ర ఒకటి, స్వప్నావస్థ ఒకటి, జాగ్రత్త అవస్థ ఒకటి. అంటే నిద్ర, కళ, ఇలా 3. నిద్ర, కళ, ఇలా. ఈ మూడింటిలోనూ కూడా ఏకరీతిగా ఉన్నది ఒకళ్ళు ఉన్నారు, అది అమ్మ పేరు. శివుడికి కూడా అదే పేరు. అమ్మవారిగా ఆరాధించడం కోసం కొంతమందికి ఇష్టం, అలా కాదు మాకు అయ్యవారిగా కావాలని కొంతమంది అంటారు. వీళ్ళకి ఒకటే అడగాల, ఏంటి అమ్మ అయ్యి ఎప్పుడు వచ్చారు? నువ్వు కళ్ళు తెరిసిన తర్వాత వచ్చారు. కళ్ళు తెరకముందు ఉన్నారా? అప్పుడు ఎవరు ఉన్నారు మరి? అప్పుడు నువ్వు లేవా? కళ్ళు తెరకముందు కూడా నువ్వు ఉన్నావు. ఆ ఉన్నది ఎవరో? అక్కడ వీళ్ళు ఎవరు లేరు. అది నిజమైన దేవుడు. దేవుడను, దేవతను, లేదా సత్యమను, ఏదైతే సత్యమో అది నువ్వు కళ్ళు తెరవకముందు ఉంది. ఏదైతే సత్యమో అది నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత కూడా ఉంది. కానీ కళ్ళు తెరిచి నువ్వు బయటికి చూస్తున్నావు. నువ్వు కళ్ళు తెరిచి ఎటు చూస్తున్నావు?
కళ్ళు తెరిసింది ఎందుకు? బయట చూడటానికే, ఏదో అని చూసేద్దాం అని. అప్పుడే పుట్టిన పిల్లల సౌండ్ చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. మొత్తం నేను పెద్ద లోకం వచ్చేసింది, ఇదంతా ఏంటో అనుకుంటూ ఉంటారు. నీ కళ్ళు తెరిసిన తర్వాత వచ్చినాయి అన్నీ. మరి కళ్ళు తెరవకముందు ఏమున్నాయి? ఈ లోకం అంతా ఉందా? దాంట్లో అమ్మ ఉందా? దాంట్లో అయ్యే ఉన్నాడా? ఎవరున్నారు కళ్ళు తెరవకముందు? ఎవరున్నారో తెలియదు మనకి కదా. కానీ ఉన్నారా లేరా? ఆ ఉన్నది నిజమైన దేవుడు. నువ్వు కళ్ళు తెరకముందు ఏదైతే ఉందో, ఏ ఒక్కటి మాత్రమే ఉందో, ఏ ఉనికి అయితే ఉందో ఆ ఉనికి నువ్వు కళ్ళు తెరిచినప్పుడు కూడా ఉంది. కళ్ళు తెరకముందు ఏది ఉందో కళ్ళు తెరిచినప్పుడు కూడా ఉంది. అది కళ్ళు తెరిచి నువ్వు బయటికి చూసేస్తున్నావు. నువ్వు కళ్ళు తెరవకముందు ఏదిగా ఉన్నావో నీకు కనిపెట్టుకునే శక్తి ఎలాగా లేదు. ఎంచేత అది గాఢ నిద్ర కాబట్టి. కళ్ళు తెరిచిన తర్వాత నీకేదో కనిపిస్తుంది కదా, ఈ కనిపించేదాన్ని చూడటం మానేసి నేను కళ్ళు తెరవకముందు ఏదిగా ఉన్నానో అనేదాన్ని చూసుకునే శక్తి దీనికి ఉంది, ఇలాగుంది. అంటే నువ్వు గాఢ నిద్రలో సాధన చేయలేవు, అలాగే కళ్ళలో కూడా సాధన చేయలేవు. ఇలా అనేది ఒకటి ఉంది, ఇది పెద్దదే. ఇలా అనేది పెద్దదే, కొంచెం బారుగా దీర్ఘంగా ఉంటుంది. ఇది ఎందుకు ఇచ్చాడంటే ఇళ్ళలో నువ్వు అన్నీ చూసేయి, నీకు కావాల్సినవి తినేయి, అందుకనే ఇవ్వలేదు. ఇలా ఎందుకు ఇచ్చాడు? ఈ ఇలా ఉన్నప్పుడు కూడా ఏది ఉనికిగా ఉందో, నీ నిజ స్వరూపం ఏదో అది ఎలాగో ఉంది, దాన్ని చూసే శక్తి ఇళ్ళలోనే ఇచ్చాడు నీకు ఈశ్వరుడు. అంటే నువ్వు కళ్ళలో సాధన చేయలేవు, గాఢ నిద్రలో సాధన చేయలేవు. జాగ్రత్త అవస్థ అన్నారు, జాగ్రత్తగా ఉండవలసిన అవస్థ. అంటే జాగ్రత్తగా తినమనా, జాగ్రత్తగా వండుకోమనా? నువ్వు జాగ్రత్తగా ఉండాలి. జాగృతి అంటే ఏంటి? ఎరుకులోకి వెళ్ళటం. నువ్వు దేహమే నేను అనుకుంటున్నావు, ఆ దేహమే నేను దాన్ని విడిచిపెట్టి ముందు మనం ఏం విడిచిపెట్టాలి? మనం దేహమే నేను అనేది విడిచిపెట్టాలి. మనం అది విడిచిపెడితే మనకి ఒక ఎరుక తెలుస్తుంది. ఏం ఎరుక? నేను అనేది ఎవరో, దాని నిజ స్వరూపం ఏంటని ఆ ఎరుక తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది? ఒకటి విడిచిపెట్టాలి. ఏంటది? ఏం విడిచిపెట్టాలి? దేహమే నేను అనేది ముందు విడిచిపెట్టు. మేము విడిచిపెట్టమండి, మేము అమ్మవారికి పూజ చేసేస్తాం, అయ్యవారికి పూజ చేసేస్తాం, గణపతికి పూజ చేసేస్తాం అంటే ఆఖరికి ఏం డ్యాన్సులు మిగులుతాయి నీకు. ఏ సాధన చేయడం కోసం పెట్టారు అది ఎప్పుడో మర్చిపోయారు చాలామంది. అతి తక్కువ మంది ఉన్నారు, వాళ్ళు మాత్రం అమ్మవారిని పూజించి అమ్మ నీ నిజ స్వరూపం ఇది కాదు, నా కోసం దయతెలిసి అమ్మగా వచ్చావు, నీ నిజ స్వరూపం ఏదో దాంట్లోకి నన్ను తీసుకెళ్ళు అని అడుగుతారు. లలిత అంతా అదే ఉంటుంది. ఆవిడగా మంచి పేరు ఉంది, జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః. ఆవిడ సాక్షిభూతంగా ఉంటుంది. దేనికి సాక్షిభూతంగా ఉంటుంది? జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం. జాగ్రత్తకి సాక్షిగా ఉంది, స్వప్నానికే సాక్షిగా ఉంది, సుషుప్తి అంటే గాఢ నిద్ర దానికి సాక్షిగా ఉంది. జాగ్రత్తకి, స్వప్నానికి, సుషుప్తికి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఓ అమ్మ నీకు నమస్కారము అంటే అర్థం ఏంటి? నన్ను ఆ స్థితిలోకి తీసుకెళ్ళు అని అర్థం. ఆ మంత్రం ఎందుకు చెప్పుకోవాలి? ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః అనే మంత్రం ఎందుకు చెప్పుకోవాలి మనం? ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తిలోంచి నన్ను బయటకు తీసుకెళ్ళేదాను నువ్వే. నిన్ను కొలుస్తున్నాను. అమ్మ ప్రేమ ఎటువంటిదో నాకు తెలుసు. అటువంటి అమ్మ ప్రేమను నా మీద చూపించి నన్ను నీ బిడ్డగా తలిచి, నేను ఇప్పుడు గొడ్డుగా ఉన్నాను, నీ బిడ్డగా ఏమి లేను. నేను ఎలాగున్నాను ఇప్పుడు? గొడ్డుగా ఎంత ఉన్నాను. గొడ్డు అంటే ఏంటి? దాని దేహమే దానికి ఉంటుంది. గొడ్డులు చూశారు కదా మీరు, చూసారా? గొడ్డులు చూడలేదా? దున్నపోతులు
గేదెలు ఇవన్నీ ఉంటాయి కదా, ఆంబోతులు ఇవన్నీ ఏంటి, గొడ్లు. గొడ్డు అంటే ఏంటి, ఆ కట్టే అది అనుకుంటుంది. గొడ్డు అంటే ఏంటి, ఆ కట్టు ఉంటుంది కదా. దున్నపోతు ఉంటే ఆ దున్నపోతు కట్టు ఉంటుంది కదా. కట్టు అంటే ఏంటి, అక్కడ ఆ దేహం, ఆ దున్నపోతు దేహమే తాను అనుకుంటుంది. మరి దానికి మనకు తేడా ఏముందండి అసలు? ఆ కట్టే తాను దున్నపోతు అనుకుంటుంది, అది గొడ్డే కదా అది. మరి మనం ఏమనుకుంటున్నాం, ఈ దేహమే నేను, ఈ దేహమే నేను అనుకుంటున్నాం. మరి ఆ గొడ్డుకి మనకు తేడా ఏముంది, ఏం లేదు కదా. అంచేత మనం గొడ్లు. అమ్మ నేను గొడ్డు కింద ఉన్నాను, కానీ అమ్మ ప్రేమ అంటే ఏంటో నాకు తెలుసు. అంచేత నువ్వు అమ్మగా రా, అమ్మ ప్రేమను చూపించు. కానీ నువ్వు నిజానికి ఎవరో, జాగ్రత్త స్వప్న సుషుప్తేనాం సాక్షిభూతంగా ఉన్నావు నువ్వు. ఈ మూడవస్థల్లోనూ కూడా సాక్షిగా ఉండి చూస్తున్నావు. నువ్వు సాక్షిగా ఉండి చూస్తున్నావు కదా. నేను వేసే వేసాలన్నీ, నేను అన్నీ గొడ్డు వేసాలు వేస్తున్నాను. ఏం వేసాలు వేస్తున్నాను నేను, గొడ్డు వేసాలు వేస్తున్నాను నేను. రంకులు వేస్తున్నాను ఒక్కోసారి. గడ్డి ఎక్కువైపోయినా రంకులు వేస్తాను, గడ్డి తక్కువైపోయినా రంకులు వేస్తాను, అంతే కదా. ఇలా గడ్డి తినేసి గొడ్డుని అయిపోయింది నేను. అంచేత నువ్వేం చేయాలి, నా జాగ్రత్తలోనూ నువ్వు ఉన్నావు, నా స్వప్నావస్థలో నువ్వు ఉన్నావు, నా సుషుప్తావస్థలో కూడా నువ్వు ఉన్నావు. నేను రంకిలేస్తున్నప్పుడు, గొడ్డులే నేను తిరుగుతున్నప్పుడు నన్ను బాదు పట్టుకుని దుడ్డు ఇచ్చుకుని బాదు. ఎలా ఉన్నాను, గొడ్డులే ఉన్నాను. ఏం తింటున్నాను, గడ్డి తింటున్నాను. అంచేత నువ్వేం చేయాలి, నేను రంకిలేస్తాను కాబట్టి దుడ్డు ఇచ్చుకుని బాదు. ఒకళ్ళు అడుగుతున్నారండి అలాగా, ఇంత ప్లేట్ అయితే సరిపోతుంది, అంత పులిహార ప్లేట్ పెట్టేసి అమ్మ నీకు ఎంత పులిహార పెట్టేసాను, నాకు రాబోయే జన్మల్లో అటువంటి పులిహారి పళ్ళాలు 1 కోటి ఇచ్చేయి, ఇంకా తినేస్తాను, గడ్డి ఎక్కువ తినేస్తాను. గొడ్డు అంటే ఏంటి, ఆ గడ్డి తింటుంది కదా. ఆ గడ్డి తినడం కోసం వచ్చాను అనుకుంటుంది అది. గొడ్డు ఏమనుకుంటుందండి, గడ్డి తినడం కోసం వచ్చాను అనుకుంటుంది. మరి మనం ఏమనుకుంటున్నామండి, మనం అంతే కదా, మనం గొడ్లువే. నువ్వు నన్ను బిడ్డగా చూడు, నేను గొడ్డునే కానీ నేను నీకు బిడ్డనే, నువ్వు నాకు అమ్మవే. ఎంత గొడ్డైనా కానీ గొడ్డుకు కూడా తన బిడ్డ మీద ప్రేమ ఉంటుందా, ఉండదా? ఉంటుంది కదా. గొడ్డుకే ప్రేమ ఉంటుంది కదా. అమ్మ నువ్వు చాలా గొప్పదానివి, ఇంత గొప్పదానివు, అంత గొప్పదానివు, చాలా చాలా గొప్పదానివు నువ్వు అంటే ఆ అమ్మ ఏం చేస్తుంది, పొంగిపోద్ది. ఇలా ఏం కావాలి నీకు అంటుంది. ఏం కావాలన్నప్పుడు ఒళ్ళు ఎగిరెట్టుకోవాలి. ఈ గొడ్డుగా ఉన్నాను నేను, నువ్వు జాగ్రత్త స్వప్నాల్లో కూడా నువ్వు నాకు సాక్షిభూతంగా ఉన్నావు, నువ్వు సుషుప్తిలో కూడాను. ఆటల్లోంచి, ఈ ఇళ్ళలోంచి బయటపడాయి, ఈ కళ్ళలోంచి బయటపడాయి, ఈ గాఢ నిద్రలో నన్ను బయటపడాయి. ఎంచేత నువ్వు బయట ఉన్నావు. సాక్షిభూతంగా ఉన్నవాళ్ళు ఎవరో బయట ఉన్నారో లోపల ఉన్నారా? ఇళ్ళనే చూస్తున్నావు నువ్వు, కళనే చూస్తున్నావు, అలాగే గాఢ నిద్రనే కూడా చూస్తున్నావు. నన్ను అన్ని వేళలా నువ్వు చూస్తూనే ఉన్నావు. నువ్వు చూస్తున్నావు, ఎందుకు చూస్తున్నావు? ఎప్పుడు తప్పించేద్దామనే నువ్వు చూస్తున్నావు. నువ్వు ఊరికనే చూడట్లేదు, నువ్వు సాక్షిభూతంగా ఉన్నావు. ఎప్పుడు తప్పించేద్దామా ఈ చక్రంలోంచి అని చూస్తున్నావు, కానీ నేను నీకు అందట్లేదు. రారా నీకు జ్ఞానం పెడతాను, నోట్లో జ్ఞానం వద్ద పెడతాను రారా అంటే ఇంకా ఆడుకోవాలి అంటున్నాను. నేను ఆడుకున్నాను. ఆట బాగున్నంతసేపు నీ దగ్గర రాను. ఆడుకుంటాక ఎవరో లేనప్పుడు, దొరకనప్పుడు, లేకపోతే ఆటలో మోసం చేసేసినప్పుడు, లేకపోతే ఆడి అలసిపోయినప్పుడు, ఆడి దెబ్బలు తగిలేసినప్పుడు, అప్పుడు ఒకసారి అమ్మ అని పిలుస్తాను. నువ్వేం చేస్తావు? పరిగెత్తుకొచ్చేస్తావు. గొడ్డుకి మనకి తేడా ఉందండి అసలు? ఏమైనా ఉందంటారా? పోనీ వెంట్రుక వాసన తేడా ఉండాలేమో. అంచేత అమ్మ నువ్వు జాగ్రత్తలోనూ ఉన్నావు, సాక్షిగా ఉండి నన్ను గమనిస్తున్నావు, నేను చేసే ప్రతి పని చూస్తున్నావు, అలాగే స్వప్నంలో కూడా ఉండి నాకు వచ్చే స్వప్నాలు ఏంటని కూడా చూస్తున్నావు నువ్వు. ఇప్పుడు బయట జాగ్రత్త అవస్థలో ఇళ్ళలో తినలేని కళ్ళలో తినేస్తాం, ఇళ్ళలో తినలేనివి కళ్ళలో తినేస్తాం. షుగర్ ఉందనుకోండి, ఆ స్వీట్ తినొద్దు అంటాడు, ఇంకా స్వీట్ మీదే ఉంటుంది. అంచేది కళ్ళలో
బుట్టలు లాగించేస్తారు జాంగిరీలు సున్నుండలను. అంటే ఎల్లో తీరని కోరికలన్నీ కూడా ఎక్కడ తీరతాయి? కల్లో తీరతాయి. కల్లో తీరుతుంది కదా, మెలుగు వచ్చిన తర్వాత అది కళ నిజం కాదు అనిపిస్తుంది. మరి కళ్ళ అనిపించే తిన్నావా లేదా? తిన్నావు కదా, మరి తిన్నప్పుడు అది నిజం కానప్పుడు మరి ఇది ఎలా నిజం అవుతుంది? నీకు అంత తెలివితేటలు ఉన్నాయి కదా. కళ అది నిజం కాదు. ఊరికనే నాకు ఆ కోరుకుంది కాబట్టి కళ్ళ జిలేబీలు ఎట్టేసాడు, తినేసాను, ఇన్ని జిలేబీలు బుట్టడు జిలేబీలు అన్నీ తినేసాను, కడుపు నిండా మంచి తీయగా ఉన్నాయి అని చెప్పి అనుకున్నావు కదా. కానీ అది నిజం కాదు అంటున్నావు కదా. మరి అది నిజం కానప్పుడు ఈ ఎలా నిజం అవుతుంది? అది నిజం కాలేదు, ఇప్పుడు నాకు నిజంగా కావాలనుకుంటున్నాం. ఏది ఇలా నిజమా? మన సత్సంగానికి వచ్చినప్పుడు ఇలా నిజం కాదని చెప్పేస్తాం. నాన్నగారు కూడా సరిపోరు, జున్ను నాన్నగారు కూడా సరిపోరు, అంత బాగా చెప్పేస్తాం. ఇలా నిజం కాదండి, ఆ మాత్రం తెలియదండి మాకు. ఎప్పుడు చెప్పాలి? సంసారంలో ఉన్నప్పుడు చెప్పాలి. ఇలా నిజం కాదని నీకు నువ్వు చెప్పుకోవాలి. నువ్వు ఎవరికి చెప్పుకోవాలమ్మా? నీకు నువ్వే చెప్పుకోవాలమ్మా. ఎప్పుడు? నీ సొంత సంసారంలో ఉన్నప్పుడు. ఇక్కడ ఎవరికి తెలియదు, ఇక్కడ అందరికీ తెలుసు. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరు అసలు, అందరూ తెలియని వాళ్ళే, అందరూ తెలుసున్న వాళ్ళే. నాన్నగారి దగ్గర సబ్జెక్ట్ ఎన్ని నాన్నగారి కంటే తాతలా చెప్పేసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడ? సత్సంగంలో కదా. నాన్నగారు కూడా సరిపోరు వాళ్ళ ముందు. మరి ఇలా కదా, ఇది నిజం కాదు కదా. మరి నిజం కాదనే మనం ఉన్నాం, ఆ భావంలోనే ఉన్నాం మనం సంసారంలో ఉన్నప్పుడు. ఇలా నిజం కాదు కదమ్మా, అస్సలు నిజం కాదు, కొంచెం కూడా నిజం కాదు కదా. అంచేత మనం తినే ఇడ్లీలు నిజం కాదు. దాంట్లో సరైన చట్నీ లేకపోతే కోపాలు వచ్చేస్తాయి. మరి అది నిజం కాదు. రోజు ఇడ్లీ పెట్టినా కానీ కోపాలు వచ్చేస్తాయి, అది నిజం కాదు. మరి నిజం కాదు కదా. ఇడ్లీ నిజం కాదు, పెసరట్టు నిజం కాదు, గారి నిజం కాదు, ఏమి నిజం కాదు కదా. మరి నిజం కాదని అప్పుడు కోపం ఎందుకు వస్తుందమ్మా? మరి రోజు ఒకటేనా, తిన్నదే తినాలా అని పిల్లలు అంటూ ఉంటారు కదా. మరి అలాంటి పిల్లలు వాళ్ళకి నిజం తెలియదు. ఏది ఏ నిజం తెలియదు? ఇలా అనేది నిజం కాదు అనేది మనకు తెలిసిపోయింది. వాళ్ళకి ఇంకా తెలవలేదు. వాళ్ళకి ఇంకా తెలవలేదు కాబట్టి అమ్మ 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 రోజు ఇడ్లీనేంటి అని తిడతారు కదా. వాళ్ళకి నిజం తెలియదు కదా పాపం, మనకు తెలుసు కదా. వాళ్ళకి నిజం తెలియక పాపం అజ్ఞానం కొద్దీ ఈ ఇలా అనేది నిజం కాదు, వాళ్ళ సత్సంగాలు రావట్లేదు కదా, అంచేత వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సత్సంగాలు రాలేదు కాబట్టి తెలియదు. మన సత్సంగాలకు వచ్చేస్తున్నాం కదా, మనకు చాలా నిజాలు తెలుసు కదా. ఏంటో నిజాలు? ఇలా అనేది నిజం కాదు. కళ అయితే ఎలాగైతే నిజం కాదో ఇలా కూడా పొరపాటును కూడా నిజం కాదు అని మనకు పూర్తిగా తెలుసు. ఈ మూలం చామూల దాకా నక్క శక పర్యంతం అంటే గోరు వేలుగా, నఖం అంటే గోరు, ఈ గోరు కాంచి శక అంటే ఇది, మొత్తం పైన కిందాక మనకు తెలుసు. ఏం తెలుసు అండి? ఇలా అనేది నిజం కానే కాదని తెలుసు, మనకి తెలుసు కదా. మరి ఇవాళ వండింది మళ్ళీ రేపు వండితే మనకి ఎందుకు ఎక్కట్లేదు? అది నిజం కాదు కదా. రోజు ఒకే కూర వేసుకు తింటే ఎక్కుతుందా? ఎక్కదు కదా. మరి నిజం కాదు కదా. నిజం కానిది ఏదైతే ఏంటి తినేయటమే. నిజం కానప్పుడు ఏదైతే ఏంటి? రోజు ఒకే కూర వండితే ఇంట్లో వాళ్ళకి కాదు అసలు మనకే సంసారంలో బయటకు వచ్చేద్దాం అనిపిస్తుంది, మనకే తినబుద్ది కాదు. దీనికంటే అడుక్కుని తింటారంటారా? మాకు తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత ఈ బొమ్మలాటేంటి అది చెప్పండి ముందు. సత్సంగంలో అందరికీ తెలుసు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎందుకు వచ్చింది బొమ్మలాట? అది ఎవరిదే మాయ అంటున్నారు. ఎవరిది మాయ? ఈశ్వరుడు పెట్టాడా? అయ్యి పెట్టాడా? అమ్మ పెట్టిందా? ఎవరు పెట్టారు? మనకే మాయలో పడిపోయా ఉంటాం. అది ఎవరో వేసినట్టు, ఎవరో వేయలేదు. మనకు మనమే ఒక ఉచ్చు వేసుకుని ఆ ఉచ్చులో పడిపోతున్నాం. ఉచ్చులో పడిపోయి నన్ను ఉచ్చు తగిలించేసింది
అంటాం. అందరూ ఎక్కడ ఉన్నాం? మన ఉచ్చులో ఉన్నాం. ఉచ్చులో ఉన్న వాళ్ళందరినీ ఉచ్చులు వాళ్ళు అంటారు. ఉచ్చులో ఉన్న వాళ్ళందరినీ ఉచ్చులు వాళ్ళు అంటారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారా? ఉచ్చులో ఉన్నారా? ఆ ఉచ్చు ఎవరు వేసుకున్నారా? ఇప్పుడు నీకు నువ్వే ఒక తాడు తెచ్చేసుకుని పీకి బిగించేసుకుని ఈ తాడు నన్ను బిగించే ఈ చేతులు వదిలేస్తే ఎవరు బిగించుకుంటున్నారా? ఉచ్చు ఎవరు వేసుకున్నారా? మనం వేసుకున్నాం. మరి నాకు నేనే వేసేసుకుని ఏడు చేస్తున్నాను అనుకోండి, అది ఎవడైనా కాపాడుతాకు వస్తాడా? దారంటే వెళ్ళేవాడు కూడా రాడు. ఎంచేత ఆడికి ఆడే వేసేసుకున్నాడు, దానికి అదే వేసేసుకుని పెద్ద నటన ఇది పెద్ద నటన, పెద్ద మాయ. ఈ మాయలోకి మనం వెళ్ళకూడదు అని ఎవడో రాడు. అసలు మనిషే రాడు. అసలు మనమే బిగించేసుకుని బీకి నేను చచ్చిపోతున్నాను నన్ను తాడు బిగించేస్తున్నాను. ఎవరు తాడు? అది తాడు బిగించేస్తుందా? నీ చేతులు బిగించుకుంటున్నాయా? నీ చేతులు బిగించుకుంటున్నాయి. ఆ ఉచ్చేసుకున్నది ఎవరో? నువ్వే. నీకు నువ్వే ఒక ఉచ్చేసేసుకుని నువ్వే తీసేసుకోవచ్చు కదా ఉచ్చు. అబ్బాయి తీసుకోకూడదు. ఎంచేతమ్మా? ఏడుస్తూ మనకు అలవాటు. వాళ్ళు తేజ గారు సబ్జెక్ట్ చెప్పేశారు మాకు. ఒకే ఒక మాట చెప్పారేంటి? ఎవడి ఏడుపు వాడికి ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకంటే సత్సంగాల ఎవడి ఏడుపు వాడికి ఆనందంగా ఉంది. మన ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఒక ఏడుపు ఉంది కదండి, ఆ ఏడుపు వాళ్ళకి ఆనందంగా ఉందంట. వారు కూడా స్వానుభవం మీద చెప్పినట్టు ఉన్నారు. ఎవడి ఏడుపు అంటే నా అనుభవం మీద చెబితే అది కరెక్ట్. అది ఎవడి ఏడుపు వాడికి ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకు వచ్చింది సత్సంగాలండి? సత్సంగాలు మానేయమంటున్నారా అని చెప్పి మీరు వాళ్ళ మీద దండెత్తకండి అందరూ. ఈ ఆడబాసులు అందరూ దండెడితే అదలు కురుతుంది. కానీ అది కరెక్టే కదా. ఎవడి ఏడుపు వాడికి ఆనందంగా ఉంది, ఇంకెంత సత్సంగాలు? ఆ ఏడుపు ఆనందంగా కాకుండా దుఃఖంగా మారుతుంది కదండి ఒక్కోసారి. ఎవడి ఏడుపే వాడికి ఆనందంగా ఉంది, ఆ ఏడుపు ఆనందం కాదు, ఇది దీంట్లో ఆనందం లేదు, ఇది పెద్ద ఏడుపు అనే నిజం కనిపెట్టుకున్న తర్వాత ఆ దుఃఖం వస్తుంది. సంసారమే పెద్ద దుఃఖం అని ఎప్పుడు అనిపించదే? నీ ఏడుపు నీకు ఆనందంగా కాకుండా ఏడుపు అని తెలిసిపోయినప్పుడు. నీ ఏడుపు నీకు ఆనందంగా కాకుండా ఎలా తెలిసినప్పుడు అది నిజమైన ఏడుపు. అది ఎంతకాలం ఏడుతారా బాబు, ఈ గోలు ఎందుకురా బాబు మనకు అని తెలిసినప్పుడు నీకు సత్సంగం అప్పుడు అవసరం. ఇప్పుడు మనకి ఎంతకై మన ఏడుపు ఆనందంగా ఉందా, దుఃఖంగా ఏడుపు కింద ఉందా, అది కనిపెట్టుకోవాలి మనం. మన సొంత ఏడుపు ఉంది కదా, మనకు ఆనందంగా ఉందా, లేకపోతే అది ఏడుపు అనే విషయం తెలుస్తుందా మనకి? అటు ఇటు కూడా ఉందండి మనకి. ఒకసారి ఆనందంగా ఉంది, ఒకసారి ఏడుపు కింద ఉంది. ఆ ఏడుపు కింద ఉన్నప్పుడు మాత్రం అప్పుడు సత్సంగం జ్ఞాపకం వస్తుంది. అదే ఆనందం అనుకున్నప్పుడు మాత్రం సత్సంగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, ఇలా రోజులు గడిపితే సరిపోద్ది అనిపిస్తుంది. ఈ ఏడుపే బాగుంది అనిపిస్తుంది. అంటే మనం ఇంకా పచ్చిగానే లేవు, ముగ్గుపోయే లేవు. ఎలా ఉన్నాం? పలక మారినట్టు ఉన్నావా? పచ్చిగానే లేవు, ముగ్గుపోయే లేవు. మధ్యస్థితి ఏంటది? పలక మారటమే కదా. సంసారానికి పలక మారు ఉన్నాం. పలక మారడం దేనికి పలక మారు ఉన్నాం? సంసారానికి. ఆ పలక మారుతానం జ్ఞానానికి పలక మారుతానం కానీ మనం మార్చుకోవాలి. ఇప్పుడు అజ్ఞానానికి పలక మారుతానంగా ఉన్నాం. ఆ పలక మారుతానమే ఎలా మారాలి? జ్ఞానానికి పలక మారుతానంగా మారాలి. నీ ఏడుపు, నీ సంసార ఏడుపు నీకు నిజంగా ఏడుపు కింద అనిపిస్తేనే నువ్వు సత్సంగాన్ని పట్టుకోగలవు. కానీ కొంతమంది సూక్ష్మగ్రాహాలు ఉంటారు. బుద్ధుల వారు ఉన్నారు. సకల ఐశ్వర్యాలు ఉన్నాయి. ఇంకా భూమి మీద అంతకు మించిన ఐశ్వర్యవంతుడు లేడు. ఇంకా అన్ని రకాల ఐశ్వర్యాలని, అన్ని రకాల సుఖ సంతోషాలను తండ్రి గారు, బుద్ధుడి తండ్రి గారు ఏర్పాటు చేశారు. అయినా కానీ ఆయనకి వాటి మీద విరక్తి వచ్చింది, వైరాగ్యం వచ్చింది. వాళ్ళు నిజంగా
ముక్తిని పొందేవాళ్ళు ఎవరంటే వాళ్ళు. ఏమీ లేనప్పుడు సంజసించడం కాదు, అన్నీ ఉన్నప్పుడు సంజసించాలి. అన్నీ ఎలా సంజసించాలి? మానసికంగా సంజసించాలి. నీ మనసులో వాటి మీద వాలకూడదు. మాకు ఇచ్చి చూడండి అంటున్నారు కొంతమంది. మాకు మీరు ఐశ్వర్యం ఇచ్చి చూడండి, అమ్మవారిని ఏమడుతారండి, అమ్మ మాకు ఐశ్వర్యం ఇచ్చేయి. మేము అసలు ఒక్కడు కూడా ముట్టుకోం, అలా అంటీ ముట్టినట్టుగా ఉంటాం. తామరాకు మీద నీటి బిందువు ఎలా ఉంటుందో అలా ఉంటాం అంటున్నారు కొంతమంది. ఈ దసరాకే గట్టిగా అడుగుతూ ఉంటారు, అమ్మ మాకు అన్నీ ఇచ్చేయి. అన్నీ ఇచ్చేసినా కానీ ఏ లోటో లేకుండా చూడు, కానీ మేము దేనికి అంటుకోం. అన్నీ ఇచ్చేయాలా? దేనికి అంటుకోవా? అది నీకు సాధ్యం అవుతుందా? అసలు నువ్వు అడగటంలోనే ఉంది కదా, అన్నీ ఇచ్చేయమని అడుగుతున్నావు. జాకాళ్ళ అంటే నక్క వినయం ప్రదర్శిస్తుంది, నక్క వినయం అంటారు కదా. అన్నీ ఇచ్చేయాలంట. దేనికి అంటుకొని అంటారు. అన్నీ ఇచ్చేస్తే ఇంక దేనికి అంటుకో? అలా అన్నీ ఇచ్చేయని అడిగే ఆ కోరిక వెనకాల ఏముంది? పెద్ద నక్క ఉంది. అది కోరిక వెనకాల ఏముంటుందమ్మా? నక్క ఉంటుంది. మోసగించడమే దాని లక్షణం. మన కోరిక వెనకాల ఉండేదేంటి? నక్క ఉంటుంది. నక్క దేనికి చేసిన? మోసగించడం. ఎవరిని మోసగిస్తుంది ఎంతగానే? దేవుడినే. ఎవరిని మోసగిస్తుంది? మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. మనం ఇతరులను ఎవరినే మోసగించట్లేదు, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ఆ విషయం తెలపడం కోసం మన లలితా సహస్రం అనేది చదవాలి. లలిత ఎందుకు చదవాలంటే మనల్ని మనం మోసగించుకోకుండా ఉండటం కోసం, జ్ఞానాభిముఖంగా మన సాధనను ఎక్కువ పెట్టడం కోసం, ఇంతకుముందు కంటే గట్టిగా ఎక్కువ పెట్టడం కోసం మనం చదువుకోవాలి. కానీ ఎక్కువ మంది ఎలా చదువుతారు? దేనికోసం చదువుతారు? ఏదో కోరిక వెనకాల ఏముంటుంది? నక్క ఉంటుంది. అంటే ఈ నక్కలయ్యి కుక్కలయ్యి గొడ్డులయ్యి పిలుస్తూ ఉంటారు అమ్మని. ఆ అమ్మకేమో ఇవన్నీ చిరాకు. ఏం కేకేది? పొలం ఆడుకుంటున్నాడు చిన్నపిల్లడు కదా. చిన్నపిల్లడికి ఆటలు ఎంత? పెద్ద పిల్లలు ఉంటారు, పెద్ద పిల్లలు ముసలి పిల్లలు కూడా ఉంటారు. ఈ పెద్ద పిల్లలకి ముసలి పిల్లలకి ఏంటి? సంసారమే. చిన్నపిల్లలు ఏదో గోళీలు ఆడుకుంటారా, లేదా బచ్చాలు ఆడుకుంటారా, గుడి పిల్లలు ఆడుకుంటారు, లేదా క్రికెట్లు ఆడుకుంటారు. ఇప్పుడు కొత్త అయ్యి చిన్నపిల్లల ఆటలో ఒక అందం ఉంది. ఈ పెద్దవాళ్ళ ఆటలు ఏంటి? అన్నీ రజోగుణాలు, వికారాలు, తమోగుణాలు, కామాలు, క్రోధాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు. ఇవే కదా వీళ్ళ ఆటలు. పెద్దవాళ్ళ ఆటలు, ముసలిళ్ళ ఆటలు ఏంటండి? తమోగుణాలు, రజోగుణాలు, ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, కామాల, క్రోధాలు. ఇవే కదా వీళ్ళ ఆటలు. ఆ చిన్నపిల్లల ఆటలో ఒక అందం ఉంది. పెద్దవాళ్ళ ఆటలు ఏముంది? అంత రోతే కదా. ఆ రోతని కోసేయమని కోత కోసం చూడలేదు ఎవరన్నా. ఇంకా రోత కావాలంటున్నారు. ఇదంతా ఇలానండి. కళ లాంటిదే కదా ఇలా కూడా. నిజం కాదేమో కదా. నిజం కాదు. మరి నిజం కానప్పుడు అమ్మని అడగటం ఎందుకు? మమ్మల్ని చల్లగా చూడు, అష్టైశ్వర్యాలతో చూడు, లేదా ధన కనక వస్తు వాహనాలు ఇయ్యి, నా బంధు ఇయ్యి, నా శార్థం ఇయ్యి, ఒక చెప్పి ఇయ్యి. నీ సరిపోక ఇప్పుడు 2 చేతులు సరిపోవట్లేదు. చెంపలేసుకోవటానికి 2 చేతులు సరిపోవట్లేదు. 10 చేతులు అడుగుతున్నాం. ఇటు 5 అటు 5 అన్నారు. అప్పుడు 10 చేతులతోటి చెంపలేసుకుంటాం. అప్పుడు ఆ రోజులు వస్తాయి. ఈ జ్ఞాన మార్గం బాగా చిరాకుగా ఉంటుంది కదండి. అలాగే ఉంటుందేమండి. అసలు భగవాన్ అసలు ఏం అడుక్కోనవడం. ఈ పీఠాధిపతులు వాళ్ళు అయితే చక్కగా బోళ్ళని అడుక్కోమ్మా అంటారు. ఆశీస్సులు కూడా ఇస్తారు. పూర్ణ ఆరోగ్యం నీకే కాదు, నీకు, నీ కుటుంబం వాళ్ళకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి, అందరికీ పూర్ణ ఆరోగ్యమేనంట. వీళ్ళందరూ బతికేస్తే భూమి ఖాళీ ఉండదు. ధనం కావాలి, వస్తువులు కావాలి,
కనకాలు కావాలి, వాహనాలు కావాలి, ఇవన్నీ కావాలి కదా మనకి. దేనికి? నేను ఎవరికి కావాలి? నాకే కావాలి కదా. ఈ నేనెవరు? ఆడుకుంటున్నాడు కదా బాగున్నాడు, వీడికే దేవుడు కావాలి, వీడికే అయ్య రూపంలో కావాలి, వీడికే అమ్మ రూపంలో కావాలి. ఇన్ని రూపాల్లో దేవుడు కావాలి. భగవాన్ ఏమంటారంటే నీకు దేవుడు ఎందుకు అసలు అంటారు. అయ్యో అదేంటండి అలా అడిగేస్తున్నారు, దేవుడు ఎందుకంటే మరి దేవుడు కావాలి. నీకు ఎందుకు దేవుడు? ఏదో కోరిక కోసమే కదా. దేవుడు ఎవరికి అవసరం చెప్పండి? కోరికలు ఉంటేనే, కోరికలు లేకపోతేనే. కోరికలు ఉంటేనే దేవుడు అవసరం. నీకు ఏ కోరిక లేదు, నీకు దేవుడు ఎందుకు? కోరికలు ఉన్నవాళ్ళు పవిత్రులా, కోరికలు లేని వాళ్ళు పవిత్రులే? కోరికలు ఉన్నవాళ్ళ? కోరికలు ఏ కోరికలు లేని వాళ్ళు పవిత్రులు. నీకు పవిత్రత కావాలా, అపవిత్రత కావాలా? పవిత్రత కావాలి. మరి పవిత్రత కావాలనుకున్నప్పుడు నీకు ఏ కోరికలు ఉండకూడదు కదా. మరి ఏ కోరికలు నీకు లేనప్పుడు, ఏ కోరిక కోరినప్పుడు నీకు దేవుడు అవసరం ఏంటి? అవసరం నీకు దేవుడు అవసరమేనండి. మరి ఏ కోరిక లేదు కదా. మనశ్శాంతి కోసం అంటున్నారు. మనసుకే శాంతి కోసం అంటాం. బాగానే ఉంటారంటే నీకో మనసు ఉన్నట్టు, నీకో మనసు ఉన్నట్టు, అదేమో అశాంతిలో ఉన్నట్టు నువ్వు అనుకుంటున్నావా? ఏది నీ మనసు ఎక్కడ ఉందో నా చేతిలో పెట్టి చూపించు అంటున్నారు ఆయన. వీళ్ళు తెలియదొక్కోలేం కదా. ఏమన్నా అట్టుపండు కొబ్బరికాయ తీసి ఇలా చేతిలో పెట్టాకే కనపడదండి భగవాను. ఆ మాత్రం తెలియకుండా మీరు మహర్షి ఎలాగ అయిపోయారండి. మీరు మనసు అనేది కనపడదా? ఎవరి మనసు? నా మనసే. నేనెవరో అది మాత్రం అడగండి. మీరు పూజలు చేయమంటే చేస్తాం, పులిహారలు పెట్టమంటే పెడతాం, పెద్ద పెద్ద దీపాలు వెలిగించమంటే వెలిగిస్తాం, దూపాలు ఇమ్మంటే వేస్తాం. సాంబ్రాణి కూడా వేస్తాం, గుగ్గులు కూడా వేస్తాం. సాంబరాణి ఎవరో? సాంబుడు అంటే ఎవరో? ఆయనకి రాణి అంటే ఇవిడే సాంబరాణి. ఇది చేద్దామంటారు లలిత. మీరు నాకంటే ముందు చెప్పేస్తారా? నన్ను ఫాలో అవ్వట్లేదు ఎవరన్నా. మాస్టర్ కంటే ముందు చెప్పేస్తాం, బాగా అలవాటు అయిపోయింది మీకు. దేవత ఎన్ని మీకు కావాలా? మరి అక్కలేనప్పుడు ఇంకెంత చేయడు? అప్పుడు మనశ్శాంతి అన్నారు కదా. మనశ్శాంతి కోసం, ఆ మనసు అనేది ఉందో లేదో తెలుసుకోవడం కోసం, అది ఎవరి మనసు, అది ఎక్కడి నుంచి పడుతుందో తెలుసుకోవడం కోసం, సాధన కోసం లలిత కావాలి. కోరికలు ఉన్న వాళ్ళకే దేవుడు కదా. మనం అనుకున్నది అదే కదా. కోరిక లేని వాళ్ళు కూడా నిజంగా దేవుడికి ఎవరికి అవసరం అంటే కోరికలు లేని వాళ్ళకి అవసరం. కోరికలు ఉన్న వాళ్ళకి దేవుడు అవసరమే. అదేంటి? సంసార చక్రంలో తీసుకెళ్తుంది. ఏ కోరికలు లేని వాళ్ళకి నిజంగా అవసరం. కోరికలు ఉన్న వాళ్ళకి కొంతవరకే అవసరం, కోరిక లేని వాళ్ళకి నిజంగా అవసరం. దేనికోసం? ముక్తి కోసం. మీరు మనశ్శాంతి అన్నారు కదా, మోక్షం కోసం, జ్ఞానం కోసం. ఏ కోరిక లేని వాళ్ళకే నిజంగా అవసరం. మనం లలిత చేస్తే దేనికోసం చేయాలి అమ్మా? ఇంకా కోరికలు పెంచుకోవడం కోసమే. ఏమైనా కోరికలు ఉంటే తీసేసుకోవడం కోసం. ఇంకా ఏం కోసం? మౌక్తికాల మౌక్తికం అంటే ముత్యాలు. ముక్తి కోసం కావాలంట. భుక్తి కోసం కాదు. అయితేనే మనకి భుక్తి కోసం అవసరమైన దేవుడు అన్నీ ఇచ్చే పంపిస్తాడు. ఏమేమి ఇవ్వాలి అన్నీ ఇచ్చే పంపిస్తాడు. మనం ఏం కొత్తగా ఏం అడగక్కర్లేదు. అలా అడిగితే కనుక ఒక రకమైన భక్తిలోకి వెళ్తాం. ఏంటో భక్తి? జన్మ మరణ చక్రంలోకి గంటేసేది. అది కూడా భక్తే, కాదంటలేదు శాస్త్రం. మనకి ఏ కోరిక అవసరం లేదు, కేవలం ముక్తి ఒకటే కావాలి, మోక్షం ఒకటే కావాలనుకున్నప్పుడు కూడా అప్పుడు కూడా మనం అమ్మనే మనం స్మరించుకోవాలి. అమ్మను స్మరించుకోవడం మొదలుపెట్టిన తర్వాత ఆవిడ నిజ స్వరూపం ఏంటో తెలిస్తే
ఎంత కరెక్ట్గా చెప్పారు పెద్దలు. ఈ చెప్పిన వారు ఎవరికి చెప్పారు? అగస్త్య మహర్షి అని ఒక ఆయన ఉన్నారు. ఆ అగస్త్య మహర్షికి ఆయన మహర్షి, ఆయన పేరేం పేరమ్మా? అగస్త్య మహర్షి. ఆయనకి ఎవరు చెప్పారు? హయగ్రీవుల వారు చెప్పారు. జ్ఞానం. హయగ్రీవుల వారు అంటే జ్ఞానం. శివుడేమో జ్ఞానాన్ని ఇవ్వటం కోసం దక్షిణామూర్తిగా వచ్చాడు. అలాగే విష్ణువు కూడా జ్ఞానాన్ని ఇవ్వటం కోసం ఒక రూపం వేసుకొచ్చాడు. ఒక గుర్రం తలకాయ కింద ఉంటుంది జ్ఞానం. అది హయగ్రీవుల వారు అంత గొప్పవారు. అగస్త్యుల వారికి ఇచ్చారు. ఇది ఇస్తే అగస్త్యుల వారు ఇది బాగా చేసుకున్నారు. అప్పుడు నిజమైన అమ్మతత్వం తెలిసింది. ఈ అమ్మవారి మంత్రాన్ని దత్తాత్రేయుల వారు పరశురాముడికి కూడా ఇచ్చాడు. అమ్మవారి మంత్రాన్ని దత్తాత్రేయుల వారు పరశురాముడు కూడా ఇచ్చారు. పరశురాముడు అందరిని చంపేశాడు కదా, చాలా పాపం వచ్చింది కదా. ఆ పాపాలు పోగొట్టుకోవడం కోసం వెళ్ళి ఎన్నో తపస్సులు చేశాడు, పోయింది. కానీ శాంతి రావట్లే. అమ్మగారు అన్నారు కదా ఇప్పుడు మనశాంతి రావట్లేదు. ఎన్ని చేసినా ఎన్నో పుణ్యలోకాలనే, గొప్ప గొప్ప పుణ్యలోకాలనే తపస్సు ద్వారా అట్టే పెట్టుకున్న రాబోయే జన్మలకే లేదా అసలు మీకు జన్మ మరణ అంటే చావే లేకుండా ఆ పరశురాముడిగా ఉండటం కోసం ఎన్నో చేసుకున్నా కానీ లోపల మనశ్శాంతి లేదు. మనశ్శాంతి లేనప్పుడు నీకు ఎన్ని మేడల విద్యలు ఏంటి ఉపకారం? అప్పుడు సంవత్సరుడైన ఆయన ఒక పెద్ద ఆయన తీసుకెళ్ళాడు. చాలా స్టోరీ ఉంది. కానీ ఇక్కడ మనకు కావాల్సిన ఏంటంటే అమ్మవారి మంత్రం ఉపదేశించాడు. ఎవరో దత్తాత్రేయుల వారు 2-3 పరీక్షలు పెట్టాడు. వెంటనే తీసేసుకోలేదు. ఆ 2-3 పరీక్షలు పెడితే ఆ 2-3 పరీక్షల్లో ఓడిపోయాడు. ప్రతి పరీక్షలోనే ఓడిపోయాడు. ఎవరో పరశురాముడు ఓడిపోయాడు. ఓడిపోయినా కానీ ఆ సంవత్సరుడైన ఆయన బాబు నాయన అని చెప్పి బతిమాలి దత్తాత్రేయుడిని, ఈడు చాలా మంచోడు, ఈ తండ్రి చాలా గొప్పోడు, వీళ్ళ వంశం మంచిది, ఈడు కూడా బాగుపడతాడు, కొంచెం ఇది చెప్పండి అని చెప్పంటే అప్పుడు దయ తెలిసి ఒక మంత్రోపదేశం చేశాడు. అమ్మవారి మంత్రోపదేశం. ఆ అమ్మవారి మంత్రాన్ని ఎక్కడికో పెద్ద కొండ శిఖరం మీదకి వెళ్ళిపోయి అక్కడ చేసుకో ఏకాంతంగానో, మళ్ళీ కింద దిక్కు నువ్వు, కింద దిగిన కాంచి నువ్వు వాళ్ళ తొండరోడు, నువ్వు నిన్ను కొడతా ఉంటావు, నీ కోపం ఎక్కువ, నీకు కింద దిక్కు అని చెప్పాడు. ఆ మంత్రం ఏకరీతిగా అంటే ఆ మంత్రం సిద్ధించేదాకా కింద దిగొద్దనండి. మంత్రం సిద్ధించినట్టు వాళ్ళు తెలిసిపోద్ది. మనం మంత్రం చేస్తూ ఉంటే అసలు మనం ఎక్కడ చేస్తున్నాం, ఆ సిద్ధించినట్టు మనకు తెలిసిపోతుంది. 12 ఏళ్ళు చేసిన తర్వాత ఆ మంత్ర సిద్ధి అనేది వచ్చింది. అప్పుడు దత్తాత్రేయుడు పిలిపించుకుని జ్ఞానబోధ చేసాడు. ఏం బాధమ్మా? ఏంటది? ఇది ఇలా కళలాగా నిజం కాదు, ఇలా కూడా నిజం కాదు, కళలా నిజం కాదు, ఇలా కూడా నిజం కాదు అని మన గురుదేవులు నాన్నగారు చెబుతున్నారు కదా. అలాగా చెప్పాడు. ఎప్పుడు 12 ఏళ్ళు ఒక మంత్రం బోధించిన తర్వాత, మంత్రం ఇచ్చి ఆ మంత్రాన్ని సిద్ధింప చేసుకున్న తర్వాత వాళ్ళకి జ్ఞానబోధ చేయాలి. అది శాస్త్రం. కానీ పాపం మన గురుదేవులు ఏం చేశారు? పాపం ఆయన దయాస్వరూపుడు, ప్రేమస్వరూపుడు. వీళ్ళు ఎక్కడ మంత్రాలు చేస్తారో, చేసిన తర్వాత 2 ఒక్కళ్ళు ఉంటారు ఇక్కడ, అంచేత మీరు చేసుకుంటూ ఉండండి, నేను చెప్పుకుంటూ ఉంటానని చెప్పి ఆయన చెప్పుకుంటూ పోయారు. ఫలితం ఏంటి? ఆ మంత్రం సిద్ధించకుండా అంటే మనోసిద్ధి అవ్వకుండా జ్ఞానం అనేది నేర్పితే, జ్ఞానబోధం అనేది చేస్తే ఎలా మారుతారంటే బ్రహ్మము గురించి తెలుసు, పూర్తిగా తెలుసు, అంతా తెలుసు, ఇది ఎలా అని తెలుసు, కళ లాంటిది అని తెలుసు. బ్రహ్మము గురించి తెలిసిన లోపల రజోగుండం ఉండిపోయింది కదా, అందుచేత రాక్షసులుగా మారుతారు. బ్రహ్మము గురించి తెలిసి రాక్షసులుగా బిహేవ్ చేసేవాళ్ళని బ్రహ్మ రాక్షసులు అంటారు. బ్రహ్మ రాక్షసులు అంటే చెట్టు మించి దిగుతారు, ఇంత కొమ్ములు ఉంటాయని కాదు. అక్కడ బ్రహ్మం గురించి వాళ్ళకి తెలుసు. అంటే ఆత్మజ్ఞానం ఏంటి ఆ సబ్జెక్ట్ వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళ లోపల రాక్షసత్వం పోయిందా? పోలేదు. ఎప్పుడైతే బ్రహ్మం గురించి తెలిసి రాక్షసత్వం పోలేదో వాళ్ళు ఎలా మారుతారో బ్రహ్మ రాక్షసుల కింద మారుతారు. వాళ్ళు ప్రత్యేకించి శాస్త్రం పెట్టిన పేరు అది, నేను పెడుతున్న పేరు కాదు అది. బ్రహ్మ రాక్షసులు. బ్రహ్మ రాక్షసులు అంటే బ్రహ్మదేవుడు పుట్టిన వాళ్ళు కాదు, బ్రహ్మ నోట్లోంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళకి బ్రహ్మం గురించి తెలుసు. ఎవరాళ్ళ? మనమే, ఇంకెవరో కాదు.
మనమే బ్రహ్మ రాక్షసులు. మనకు బ్రహ్మం గురించి తెలుసు. అది అనుభవం ఉందంటే అనుభవం లేదు, కానీ బాగా తెలుసు. ఎంతవరకు తెలుసు? మనకు అవసరమైనప్పుడు తెలుసు. మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు అది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించుకుంటాం. చేపల కూర తినాలనుకుంటే తినేస్తాం. అడిగితే ఏమంటాం? రామకృష్ణ పరమహంస తినలేదా, మేము తింటున్నాం అంటాం కదా. మనల్ని ఎవరైనా తిడితే ఒక మాట అంటే మనం 100 మాటలు అనేస్తాం. అనేసి ఏం చెబుతాం? దత్తాత్రేయుడు అలా లేడా, లేకపోతే ఒక మహర్షి ముక్కు మీద కోపం అంటే దూర్వాసుడు, ఆయనకు మాత్రం కోపం లేదా అంటే దూర్వాసుడు అంటే మహర్షి, మనం కూడా మహర్షులమే కాదు. అసలు మనం బ్రాహ్మణులమే కాదు. ఎవరైనా తిడితే మనకి రుచిగా ఉండాలంట. ఎవరిని తిడితే మనల్ని ఆ చెవుల్లోకి వెళ్ళినప్పుడు రుచిగా ఉండాలంట. అలా రుచిగా ఉంటే మనం బ్రాహ్మణులు అంట. ఆ బ్రాహ్మీతత్వం మనకు రానప్పుడు మనకి సాధకులమే కాదు. ఎవరైనా తిడితే మనకి ఎలా వస్తుంది? రుచిగా ఉంటుందా లేకపోతే కోపం వస్తుందా? చూసుకోండి. కోపం వస్తే మనం ఇంకా రాక్షసుల కింద ఉన్నట్టు, ఇంకా బ్రాహ్మీతత్వం రాలేదు. రాక్షసులు అంటే ఎవరు? రాజులు. బ్రాహ్మీతత్వం బ్రాహ్మణుల పెద్దలు చెప్పింది, మేము చెప్పేది కదా. అది మన గురువుగారు నాన్నగారు కూడా అంతకుముందు బ్రాహ్మణులుగానే పుట్టేవాడు, మేము కొంచెం రజోగుణం మిగిలిపోయింది, అంచేత రాజులుగా పుట్టవలసి వచ్చింది అన్నారు. పాపం చిన్నప్పుడే అది పోగొట్టేసుకున్నారు. మనం కూడా పోగొట్టుకోవాలి. అది అంటే ఈ బ్రహ్మం గురించి తెలుసుకోవడం కంటే దాన్ని ఒక సద్గురువు మనకు బోధిస్తున్నప్పుడు దానికి అర్హత సాధించేమా లేదా అనేది ముఖ్యం. పరశురాముడి ద్వారా మనం తెలుసుకోవాల్సినది. దత్తాత్రేయుల వారు ఒక మంత్రాన్ని ఇచ్చి 12 ఏళ్ళు ఆ సిటారు కొమ్మకు పో, ఆ శిఖరాగ్రానికి పో, ఈ మంత్రం సిద్ధించేదాకా రాకు, నేను నీకు బోధ చేయను. బోధ చేస్తే ఎలా తయారవుతావు? నువ్వు బ్రహ్మరాక్షసుడి కింద తయారవుతావు. అంటే జ్ఞానం గురించి నువ్వు ఇతరులకు చెప్పేస్తావు. ఇప్పుడు మేము చెబుతున్నాం కదా, అలాగా మేము కూడా బ్రహ్మరాక్షసులు మీలాగా. బ్రహ్మరాక్షసులు అంటే ఇంత కోరలు ఉంటాయి, ఇంత కళ్ళు ఉంటాయి, ఇంత కొమ్ములు ఉంటాయి అనుకోకుండా మనమే మనకున్న కూరలు మనకు కనపడవు. అవి వచ్చినప్పుడు కనపడతాయి. ఏంటి? చేపలు వచ్చినప్పుడు, మాంసం వచ్చినప్పుడు, లేదా చికెన్, మటన్లో బిర్యానీలు, ఆఖరికి వెజిటేరియన్ బిర్యానీ అయినా కానీ అప్పుడు ఒక కూర కనపడుతుంది, ఇలా వస్తుంది బయటికి. మన వెజ్ బిర్యానీలు అయినా బిర్యానీలే కదా. బిర్యానీ అంటేనే అదేంటది బిగించేస్తుంది మనల్ని. అప్పుడు ఒక కూర లేగుతుంది, ఆ లేచిన కూర తింటుంది. అది ఏది? ఈ పక్క కూర ఏమో ఎన్వి బిర్యానీ తింటుంది, ఈ పక్కదేమో వెజ్ బిర్యానీ, అది కూడా తింటుంది. ఇంకా గుర్తించి శాస్త్రాలు ఎవరైనా చెప్పినైనా హయగ్రీవుల వారు అమ్మ ప్రేమ ఎంత గొప్పదో కదా, సత్యాన్ని అమ్మగా మనం పిలిస్తే చాలా సులభంగా పొందొచ్చు. అయ్య ప్రేమ గొప్పదా, అమ్మ ప్రేమ గొప్పదా? చెప్పండి మీరు. ఆడపిల్లకేమో మా నాన్న అంటే ఇష్టం అంటారు, మగపిల్లలేమో అమ్మ అంటే ఇష్టం అంటారు. అది కాదు, ఆ మామూలుగా కాదు. అమ్మ ప్రేమే గొప్పదే అయ్య ప్రేమ కంటే కూడా. తాను వేరు బిడ్డ వేరు కాదు, తనలోంచి వచ్చేది కదా. అంచేత అమ్మ ప్రేమే గొప్పదే. అయ్యవారి కంటే కూడా అమ్మవారిగా సత్యాన్ని ఆరాధిస్తే తొందరగా వీళ్ళకి వస్తుంది. ఎంత తొందరగానమ్మా? పరశురాముడికి 12 ఏళ్ళే పట్టింది. మనం ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నా సత్సంగంలో? అంటే పరశురాముడి కంటే సీనియర్సం కదా మనం. ఏమి సీనియర్సం మనం? ఆ శిఖరాగ్రహానికి వెళ్ళిపోయి ఇంక అదే పని మీద ఉన్నాడు. ఇంకా ఆ మంత్రం సిద్ధించే వరకు కూడా ఆ మంత్రమే చేసుకున్నాడు. మనం ఏం చేస్తున్నాం? కిందకి రావద్దని చెప్పాడు. నువ్వు అసలు గొడవ ఎక్కువ, నీకు నీ ఎదురుకుండా అన్యాయం జరిగితే ఊరుకోవు, అందులోనే ఎవరైనా రాజులు ఎదురైతే చంపేస్తానంటే ఉట్టుకునని ఆ ప్రతిజ్ఞోడు చేసుకున్నావు, ఎందుకులే ఆ పాత అలవాట్లన్నీ గ్యామొత్తం వద్దులే, నువ్వు పైనే ఉండు అన్నాడు. ఎవరికైతే ఈ మంత్రం సిద్ధించిందో ఆ మంత్రం సిద్ధించిన వాళ్ళకి మాత్రమే చెప్పేవాడు దత్తాత్రేయుల వారు. అది కరెక్ట్. అది అలా మంత్రమే చేయని వాళ్ళకి శాస్త్రమే చెప్పకూడదు, సబ్జెక్టే చెప్పకూడదు. మంత్రం చేయని వాళ్ళకి
సబ్జెక్టే చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదా? పెద్ద అని చెప్పారు కదా, ఎవడి ఏడుపు ఆడికి ఆనందంగా ఉన్నప్పుడు ఎందుకు సబ్జెక్టు? ఇది అదనంగా చేరుతుంది. ఈ సబ్జెక్టు కూడా లోపల అజ్ఞానం మారదాం, సబ్జెక్టు అదనంగా చేరుతుంది. చదువు ఉంది, చదువుకు అదనంగా మూర్ఖత్వం చేరింది, అజ్ఞానం చేరింది. చదువు లేనివాడికి అజ్ఞానం ఉంది, చదువుకున్నవాడికి అజ్ఞానం ఉంది. చదువుకున్నవాడికి ఎక్స్ట్రా ఉంది, చదువు ఎక్స్ట్రా ఉంది. అజ్ఞానం మామూలే. గొడ్డుగా ఉన్నట్టే మనకు కూడా దేహబుద్ధి ఉంది, చదువుకున్నవాడికి కూడా దేహబుద్ధి ఉంది. ఈ దేహమే నేను అనుకుంటాడు ప్రతివాడు. అందుచేత ఆ మంత్రజపం ఒకటి, ఇది ఒక మహామాల, 1000 మంత్రాలు ఉన్నటువంటి ఒక మహామాల అమ్మవారిది. మనం ఏం చేస్తామంటే, మీరు ఏం చేస్తారంటే పుట్టప్పుడు ఎలాగ చేయరు కదా, ఈ దసరా 10 రోజులు చేసేయండి, ఇవాళతో స్టార్ట్ చేసేయండి. ఇక్కడ చేసేసాం కదా అని చెప్పి చెల్లు అనకండి. ఇంటికి వెళ్ళి స్నానం చేసిన తర్వాత తింటారు కదా, తిండి ఎలాగ తప్పదు కదా, తిండి ఎలాగ తప్పదు మనకి. ఆ తిండి ఆపండి. ఇంటికి వెళ్ళిన తర్వాత లలిత సహస్రం చేసుకోండి, స్నానం చేసి చక్కగా లలిత చేసుకోండి, అదొకటి సరిపోద్ది. చేసేసుకొని అప్పుడు భోజనం చేయండి. లలిత చేసుకోకుండా భోజనం చేయకండి. ఎప్పుడు దాకా అలాగే విజయదశమి అయిపోయే వరకు కూడా లలిత ఒకటే చేసుకోండి. అంచేదంటే మాకు చాలా ఉన్నాయండి, జపమే చేయాలా, పూజ చేయాలా, మంత్రమే చేయాలా, ఆ మంత్రం చేయమంటారు. ఇప్పుడు అయిపోయిన వెంటనే అడిగేస్తారు, అది చేస్తున్నాను కదండి ఇది కూడా చేసుకోమంటారండి అని అడుగుతారు. ఆల్రెడీ కూర ఉంది, చారు ఉంది, పచ్చడి కూడా కావాలా అంటే అక్కర్లేదని ఎవరు అనరు కదా. మాకు పచ్చడి కూడా తినమంటారా అని అడగరు కదా. పండగల్లో ఎన్ని కాకుండా మళ్ళీ వండుతారు, అవి తినాలంటారా అని అడిగితే వాళ్ళని పండగ కథ తినాలి. మరి పండగ కథ చేసుకోండి, పండగ కథ చేసుకోండి, అది గట్టిగానే సాధన చేయండి. అసలు సాధన పక్కనెట్టేసి ఇది కాదు, అన్నీ చేసుకోండి, అదనంగా ఇది చేసుకోండి. ఏంటి? లలిత చేసుకోండి అదనంగా. మీరు అన్నీ చేసేసుకోండి, అదనంగా ఏం చేసుకోవాలి? లలిత చేసుకోండి. లలిత చేసుకుని ఏం కోరుకుంటారా? మళ్ళీ గొడ్ల కింద వచ్చేయటం ఎందుకు? ఆ గొడ్డుతనం ఈ గొడ్డు బుద్ధి పోవటం కోసం, మోక్షం కోసం, జ్ఞానం కోసమే కోరుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఫలశ్రుతి చదవాలమ్మా అని అంటారు. అటు ఏంటి ఏ మీరు చేయకండి. ఫలశ్రుతులు అవి అన్నీ చదవక్కర్లేదు. ఆ ఫలం వస్తుందంటే ఇప్పుడు అరుణాచలం ఉంది కదండి, ఏమంటున్నారో కొండని శివుడు అంటున్నారు కదా. శివుడే కాదు, పార్వతి కూడా ఉంది. ఎంత ఉంది? శిరసాకంగా ఉంది, సమానంగా ఉంది. అంచేత శివుని తలుచుకుంటే పార్వతిని తలుచుకున్నట్టే, అలాగే పార్వతిని తలుచుకున్నా శివుని తలుచుకున్నట్టే. శివ అంటే శివుడు, శివ అని దీర్ఘం తీస్తే భవాని అమ్మవారు. శ్రీ శివ, శివశక్త్యైక్య రూపిణి అని ఉంది కదా. శ్రీ శివ, శివ అంటే ఎవరో? అమ్మవారు. శివ అంటే శివుడు. అంచేత అరుణాచలం మీరు పూజించేవారు అరుణాచలాన్నే పూజించుకోవచ్చు. అష్టోత్తరం చేసుకున్నవారు అరుణాచలం అష్టోత్తరం చేసుకోవచ్చు. అది అయిన తర్వాత లలిత సహస్రం చేసుకోవచ్చు. అంచేత శివుణ్ణి పూజిస్తున్నాం మనం, అమ్మవారిని పూజించట్లేదు అనుకోకూడదు. శివుల్లో మనం శివుని పూజించినప్పుడు కూడా ఆ పూజ అమ్మకు కూడా చెందుతుంది, సగం ఉంది కాబట్టి. అలాగే ఇప్పుడు మీరు లలిత సహస్రం చేస్తారనుకోండి, అమ్మవారిని పూజిస్తున్నారు, అయ్యవారిని పూజించట్లేదు అని చింత పెట్టుకోక్కర్లేదు. అమ్మవారిని పూజిస్తే అయ్యవారిని కూడా పూజించినట్టే. అందుచేత ఈ దసరా సెలవుల్లో మీకు 10 రోజులు ఉంటాయి కదండి, అది విజయదశమి తోటి ఎండింగ్ అవుద్ది. ఈ 10 రోజులు ఆల్రెడీ తినేసిన వాళ్ళ గురించి చెప్పం, కానీ కనీసం మరి ఇవాళ సత్సంగం వచ్చింది కదా, ఇంతకుముందు చెప్పేవాళ్ళు మర్చిపోయి ఉంటారు. ఈ 10 రోజులు నీసు మాంసాలకి దూరంగా ఉండటం మంచిది. అంటే లలిత చేసుకునేవాళ్ళు. తినేస్తే చెడ్డదా అంటే చెడ్డదేం కాదు.
మరి ఎందుకంటే అలా చెప్పడం అంటే, జ్ఞానం కోరుకుని సాధన చేసుకొనుకున్న వాళ్ళకి శాంతి లేదు అంటారు కదా, అటువంటి వాళ్ళకి సాత్విక ఆహారం మంచిది. తినేదేమో రాజసికమైన ఆహారం అయినప్పుడు, తామసిక ఆహారం అయినప్పుడు మనకి శాంతి రమ్మంటే ఎలా వస్తుంది అంటే, మన బ్యాటరీ ఛార్జింగ్ కూడా కొంచెం సత్వగుణం సంబంధించి తింటే మంచిది. అందుచేత ఈయన ఉన్నారు, చంద్రశేఖర సరస్వతి వారు ఉన్నారు. ఎవరో పీఠాధిపతి, కంచి పీఠం చంద్రశేఖర సరస్వతి వారు ఉన్నారు. ఆయనకి చాలా ఇష్టం దసరా వచ్చిందంటే. ఇప్పుడు మనం ఒకసారి చేసాం కదా, అమ్మాయి మా బలేసి చేసుకున్నాం అని చెప్పి అందరూ చెప్పుకుంటాం కదా. ఆయన అలా కాదు, దసరా వస్తే కేవలం ఆ పళ్ళు తినేవాడు, లేకపోతే పలరసాలు ఆ పీఠం వాళ్ళు ఇస్తే తాగేవాడు, అంతే. లలిత చేసుకోవటం అయిపోయిన తర్వాత ఏం చేయాలి, మెల్లి చేసుకోవటం. మెల్లి అయిపోయిన తర్వాత మెల్లి ఏం చేయాలి, మెల్లి చేసుకోవటం. అలా దసరా అన్నాళ్ళు చేసేసేవాడు ఆయన. ఎవరో అడిగారు, స్వామి మీరు ఆత్మజ్ఞానులు కదా, రమణ మహర్షి గారు అటువంటి పనులు ఏమైనా చేశారా? ఆయన మొండోడాడు, గొజ్జి పెట్టి కూర్చున్నాడు అంతే, ఇటువంటివి ఏం చేయడు. అంటే మనకేంటంటే వాళ్ళు చూసి వీళ్ళు చూసి వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయటం లేదు, ఇలా ఉంటుంది కదా. మన అందరికీ చూడటమే కదా, ఎదరోళ్ళ లోపాలు ఎంతమే కదా మన పని, రెండో పని లేదు కదా. ఆత్మ గురించి సరిగ్గా చెప్పగలడు, తన గురించి తను చెప్పుకోవడమే కదా. ఆత్మజ్ఞాని ఆత్మ గురించి బోధించాలంటే, ఆత్మజ్ఞని బోధించాలంటే ఆత్మజ్ఞాని మాత్రమే కరెక్ట్గా చెబుతాడు. నాన్నగారు ఆత్మజ్ఞాని కదా, అడిగారు పలానా తప్పు ఉందండి అని చెప్పాను. ఆ ఇల్లు కంచి వెళ్ళి వాళ్ళ తప్పులు గట్ట ఎన్ని మనకు తెలిసిపోతూ ఉంటాయి. ఎందుకు మీరు ఎక్కడికి వెళ్ళకండి, శ్రవణం చేయవలసిన అవసరం లేదు మీకు, మీ దగ్గరికి ఎవరన్నా వస్తే వాళ్ళకి చెప్పండి సరిపోతుంది అన్నారు. ఎందుకంటే చంద్రశేఖర స్వామి మాత్రం ఆయన ఆత్మజ్ఞాని. ఇప్పుడున్న ఆయన గురించి కాదు మనం మాట్లాడుకునేది. అంటే ఇప్పుడున్న వాళ్ళు తక్కువ వాళ్ళు అంటే మనం ఎవరిని కించపరచట్లేదు, అందరూ గొప్పవాళ్ళే, అందరూ మహానుభావులే, అందరికీ నమస్కారం. ఎందరో మహానుభావులు అన్నారు త్యాగరాజు, మనమేమన్నా అందరూ మహానుభావులే, అందరికీ కూడా నమస్కారం. ఆయన ఏంటంటే ఆత్మజ్ఞానం అయ్యండి ఇది ఎందుకు చేశారు అని అడిగారు. ఆయన ఉన్నారంటే పీఠాధిపతిగా ఉన్నాను నేను. ఆయన ఎలా ఉన్నారు, ఆయన భగవాన్ ఆత్మజ్ఞాని, ఆయనకి పీఠం లేదు, పీఠ లేదు, చేట అంతగానే లేదు, సంసారం లేదు, అటువంటి వాడు ఏం చేయక్కల్లా. ఈయన ఎలా ఉన్నారు, ఈయన పీఠాధిపతిగా ఉన్నారు. ఆ పీఠాధిపతిగా ఉన్నప్పుడు ఆ పీఠం సక్రమంగా ఎదరికి వెళ్ళాలి అంటే అమ్మవారి ఆశీస్సులు కావాలని చేస్తున్నాను నేను. ఆ పీఠం సక్రమంగా ఎదరికెళ్ళాలి కదండి. మన సంసారాల్లో గొడవలు ఉన్నట్టే పీఠాల్లో కూడా గొడవలు ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ గొడవలు ఉంటే ఉండొచ్చు. ఈ మనకనే కాదు, ఇప్పుడు క్రిస్టియన్స్ బోల్డ్ అని డబ్బులు పంపిస్తూ ఉంటారు చర్చిలకు గట్ట. ఈ డబ్బులు మాకు ఎక్కువ, మీకు ఎక్కువ వచ్చేసినాయి, మాకు దగ్గర పంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. అసలు భక్తి ఎవరు పట్టించుకోరు ఇటువంటి వాళ్ళు అందరినీ. అంచేత ఏంటంటే పీఠాల్లో కూడా అటుండే ఉంటాయి. ఈ పీఠం చల్లగా ఉండాలి, ఎదరికి వెళ్ళాలని చెప్పి అమ్మవారి అనుగ్రహం కోసం నేను చేస్తున్నాను, నా కోసం నేను చేయట్లేదు, పీఠం కోసం చేస్తాను. రాముడి కాలంలో శ్రీరాముడు కూడా దసరా బాగా చేసేవాడు. విజయదశమి రోజున రావణాసురుడిని కూడా చంపాడు. ఆ రోజు రావణాసురుడిని తగలేస్తారు విజయదశమి రోజు. దసరా వచ్చిందంటే శ్రీరాముడు కూడా అమ్మవారిని బాగా పూజించేవాడు, ఉపవాసాలు చేసేవాడు. అలాగే లలిత సహస్రం ఆయన స్వయంగా పఠించేవాడు, అలాగే ఇతరులు పఠిస్తూ ఉంటే వినేవాడు. ఒక రాజు కాబట్టి అమ్మవారి కోసం ఎన్నో యజ్ఞాలు యాగాలు చేసేవాడు. ఎందుకు చేసేవాడు ఆయన? శ్రీరాముడు ఆయనకి ఆత్మజ్ఞానం లేదా? ఉంది. సాక్షాత్తు నారాయణమూర్తి కదా, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేవాడు. ఆయనకి లేకుండా ఎలా ఉంటాడు? మరి స్వయంగా ఆయన ఎందుకు చేసాడంటే ఆయన అదే మాట చెప్పాడు.
ఒక రాజుగా పరిపాలిస్తున్నాను. పరిపాలకుడు చేయవలసిన డ్యూటీల్లో ఇది ఒకటి. నా రాజ్యం సుభిక్షంగా ఉండాలంటే అమ్మవారి అనుగ్రహం కావాలి. అమ్మవారి అనుగ్రహం కోసం, అమ్మవారి అనుగ్రహాన్ని కోరి నేను ఎలా చేస్తానంటే, మీరు ఇచ్చేయచ్చు కదా, రాముడు కూడా ఇచ్చేయచ్చు. అమ్మవారిని ఎందుకు అడగటం అంటే, పెద్దలు ఏనాడో మహర్షులైన వారు, దేవతలైన వారు వీళ్ళందరూ కూడా అమ్మవారిని అనాదిగా పూజించి ఎంతో శక్తిని పొంది వాళ్ళు చేసే కార్యక్రమాల్లో అమ్మ యొక్క శక్తిని నింపేవారు. ఏ మంచి కార్యక్రమానికైనా సరే, ఏ యజ్ఞానికైనా యాగానికైనా ముందు అమ్మవారిని అంటే లోక కళ్యాణం కోసం అంటారు. ఇదంతా ఏంటి? లోక కళ్యాణం కోసం. అలాగే మీ సంసారాల కళ్యాణం కోసం కూడా మీరు చక్కగా చేసుకోవచ్చు. ఈ సాధన చేద్దామని ఉంటుంది, కానీ ఆటంకాల మీద ఆటంకాలు వచ్చేస్తూ ఉంటాయి. అమ్మ ఏదో నేను చంద్రశేఖర సరస్సు అంతలా చేయలేకపోయినా కానీ కనీసం రోజుకు ఒకసారి 2 సార్లు చేసుకుంటాను. ఆయనలో పోనీ పళ్ళు తిని ఉండకపోయినా కానీ పోనీ ఒక పూట భోజనం చేస్తాను అని అలాగా అనుకుని, ఒకవేళ ఉండలేకపోతే తినేసి చెమలే చేసుకుని పోనీ రేపు చేస్తాను అంటూ ఏమందాం. మన ఎన్ని కోత ఉపవాసాలు కదా మరి. అందుచేత ఒకవేళ అవసరం ఆకలి తట్టుకోలేకపోతే తినేయటం. మరి తినేయడానికి అలవాటు పడి ఉన్నాం కదా మనం, ఉపవాసాలకు అలవాటు పడలేము. మరి ఉపవాసాలకు అలవాటు పడి ఉండాలంటే ఇటువంటి పాటించాలి. కనీసం మన ఏకాదశి ఉపవాసం కూడా చేయం కదా. మరి సోమవారం ఉపవాసం చేస్తామంటే అదే లేదు. కానీ పెద్ద పెద్ద కౌరులు చెబుతూ ఉంటాం, జ్ఞానం కౌరులే అన్నీ. మేము మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లేదు, మమ్మల్ని మేము విమర్శించుకుంటున్నాం. చెప్పే నోట్లోకి వచ్చేయని జ్ఞానం కావాలి. చేసేదా శివరాత్రి కోసం కొన్ని నోరు కట్టుకోకపోయినా జాగ్రత్త మాత్రం చేసేస్తూ ఉంటాం. అందుచేత ఈ దసరాకి చక్కగా చేసుకునేవాళ్ళు చేసుకోవచ్చు. మీకు చేసుకోవాలనిపిస్తే చేసుకోండి, అంతేగాని మేము ఎలా చేసుకున్నామండి మాకు తేడాలు వచ్చేసిన నుంచి మాకేం ఫోన్లు చేసి చెప్పకండి. ఎవరికి ఏ తేడా రాదు. తేడా రాకుండా మీరు చేసుకోండి. మీరు ఎంతవరకు చేసుకోవాలి అంతవరకు చేసుకోండి. అంటే చంద్రశేఖర సరస్వతి గురించి, శ్రీరాముని గురించి ఎందుకు చెప్పాలి? వాళ్ళు పాటించారు కాబట్టి, వాళ్ళ స్వయాన జ్ఞానాన్ని పొందేసిన వాళ్ళు కూడా చేశారు అమ్మవారిని. అంటే అంత ఇష్టం వారికి. అలాగే అమ్మ కూడా ఆ ఇష్టానికి బదులు ఉంచుకోదు, ఇచ్చేస్తుంది. మీరు చేసిన దానికి చేసినంత ఇచ్చేస్తుంది. వాటిల్లో ఉంటాయి అంటే దజ్జన్నాసక్త హృదయ, ఇలాగా కొన్ని ఆవిడకి ఏమేమి ఇష్టం అనే దాంట్లో ఉంటాయి. అలా పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు ఇష్టం వచ్చింది ఆవిడ పెట్టుకోవచ్చు. మీకు పలానా తిందాం అనుకుంటున్నారనుకోండి, పాయసం తాగాలనిపించింది అనుకోండి, ఆ అమ్మ నీకోసం పాయసం కాసానని చెప్పి పెట్టేయండి, మీరు తాగేయండి. ఓ పని చేయండి, మీరు నిదర్శనం తెలియాలంటే ఎవరి కోసమో కాదు, మామూలుగా పాయసం కాయండి. కాసి కొంత అమ్మకి నైవేద్యం కింద పెట్టండి, కొంత వేరేగా ఉంచండి. పాయసం కాయటం అమ్మ కోసం కాస్తుందని అనుకోకండి, అలాగా మనసులో కూడా అనుకోకండి. అప్పుడు తర్వాత ఆ పూజ అయిన తర్వాత అమ్మవారికి నివేదన చేసిన పాయసం కొంచెం రుచి చూడండి, ఈ వేరేగా పాత్రలో ఉన్న పాయసం రుచి చూడండి. రెండిటికి తేడా ఉంటుంది ఖచ్చితంగా. పాయసం వేరేగా తీసింది తీగానే ఉంటుంది, కానీ అమ్మకి నివేదన చేసింది తీపితో పాటు అదనంగా మధురంగా ఉంటుంది. దాన్ని మధురత్వము అన్నారు పెద్దలు. అంటే అమ్మ ఆరగించింది. తినటం వేరు, ఆరగించడం వేరు. మన నోట్లో పెట్టి తినేస్తాం కదా, అమ్మ నోట్లో పెట్టుకు తినదు, ఆ పదార్థాన్ని ఆరగిస్తుంది. ఆరగింపు అంటారు దాన్ని. ఏమంటారా? ఆరగింపు. అమ్మ తినేస్తే మనం చేస్తామంటే మనం చెయ్యం, పెట్టిందల్లా తినేస్తామంటే మనం చెయ్యం కదా, ఆరగింపు అంటారా. అంచేత అది పదార్థం రుచి కాకుండా దాంట్లో మధురత్వం ఉంటుంది. కృష్ణుడి ముఖం చూస్తే మధురం అంట, వదనం మధురం అన్నారు. అక్కడ అందం కాదు, అంటే వీళ్ళకి లోపల ఆ కళ్ళ ద్వారా చూస్తూ ఉంటే ఏదో మధురత్వం తెలుస్తూ ఉంటుంది, దాన్ని మధురత్వం అంటారు. ఆ ప్రసాదం మీరు తింటే మధురంగా ఉంటుంది, ఆ మామూలుగా పాత్రలోనో తింటే తీయగా ఉంటుంది. తీపి వేరు,
మధురత్వం వేరు. అంచేత ఆ తేడా మీకు ఖచ్చితంగా ఇప్పటికే తెలిసి ఉంటుంది. మీకు తెలియకపోతే కనుక టెస్ట్ చేసి చూసుకోండి. అంటే అమ్మవారు స్వీకరించారు, ఆరగించారు. అమ్మవారు ఆరగించిన దాన్ని ఏంటిది కరువు కాలం అంట ఒక్కళ్ళు తినేయకండి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి లేదా చుట్టుపక్కల వాళ్ళకి ఆవు రూపేణా కూడా ఆవిడ ఉంటుంది కాబట్టి ఆవులన్నీ కూడా అమ్మవారి రూపం అని చెబుతారు పెద్దలు. దాంట్లో కూడా వస్తుంది, లలిత సహస్రంలో కూడా వస్తుంది ఆవు రూపంలో ఉంటుందని. అందుచేత ఆవుకే పెట్టమన్నారు కదా, పందికి పెట్టకూడదు అనుకోకండి. ఏది దొరికితే అది పెట్టండి, సేవ దొరికితే సేవ పెట్టండి. మీరు ఒక్కళ్ళు తినేయటం కాకుండా ఏదైతే మధురంగా ఉందో అనుకున్నారో అది ఒక్కళ్ళు తినేయకూడదు. మీరు వేరేగా తీసుకున్నది ఇంత తీసుకోండి. ప్రసాదం పోనీ ఇంతే పెట్టిన ఎంత అందరికీ పంచండి. మీరు కావాలనుకుంటే తినేయండి. ఆవిడ పెట్టేది మాత్రం అందరికీ మీరు కొంచెం తీసుకుని మిగతా వాళ్ళందరికీ, ఇంట్లో ఉన్న వాళ్ళకో బయట ఉన్న పిల్లలకో ఆవులకి ఎవరికొకరు పెట్టండి. అన్ని జీవరాశులకి అమ్మ ఆవిడే, మనకు ఒక్కళ్ళకే కాదు, మానవులకే కాదు. రాక్షసులకి ఆవిడే అమ్మ, దేవతలకి ఆవిడే అమ్మ, మానవులకి ఆవిడే అమ్మ. యక్ష కిన్నెర కింపర్ష వీళ్ళందరూ చాలామంది ఉన్నారంటారా అంటే ఆ చూసే కళ్ళు నీకు లేవు. వాళ్ళు ఎప్పుడూ ఉన్నారో ఎప్పుడూ ఉంటారు. మనం పుడతా ఉంటాం, పోతూ ఉంటాం. వాళ్ళకి చావు పుట్టుకులు లేని వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో పుట్టి చాచే వాళ్ళు ఉంటారు, మళ్ళీ చావు పుట్టుకులు లేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అందుచేత అలా చేసుకునేవాళ్ళు అలా చేసుకోండి. ఇదంతా ఎందువల్ల వచ్చిందంటే ప్రెసిడెంట్ గారి వల్ల వచ్చింది. ఆవిడ ఫోన్ చేస్తే మరి దసరా కదండి రావచ్చు అంటారా అని అడిగారు. సరే అయితే భక్తుల కోసం చేద్దాం అని చెప్పి తెచ్చుకోమన్నా. ఈవిడ కూడా అమ్మలాగా కనిపించదు కదా, అమ్మవారిలాగా కనిపించింది. ఈవిడ లోపల అమ్మవారు ఉంది, దగ్గరికి వెళ్తే కత్తించుకునే వస్తుంది. అంచేత దూరంగా ఉండాలి. ఎంత అలాగానే ప్రేమ ఉండదంటే అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది. అందుచేత వాటిల్లో కొన్ని మంచి మంచి నామాలు ఉంటాయి, మీ మైండ్ని అరెస్ట్ చేస్తాయి. ఇందా చెప్పుకున్నాం నామం ఏంటది, మీకు అది జ్ఞాపకం ఉందా? ఓం ఏంటది, దాని మీద సబ్జెక్ట్ కూడా చెప్పుకున్నాం. మా బ్రహ్మరాక్షసులకి ఎక్కడ జ్ఞాపకం ఉంటే ఇప్పుడు ఏ కోసం చేసేది ఒక హరిశ్చంద్ర నాటకంలో ఉంటుంది. చంద్రమతి బానిస కింద వెళ్ళిపోతున్నప్పుడు బాధపడతాడు హరిశ్చంద్రుడు. అయ్యో నువ్వు ఎంత మహారాణి కింద బతికేవు అంటే అప్పుడు అంటుంది ఏంటి, సత్య ప్రతిష్ఠ కోసం అనరించు నీచకృత్యములైనను పూజనీయములైన ఏదో అంటుంది ఒక డైలాగ్, మంచి డైలాగ్ ఉంది. కరుణశ్రీ చాలా మంచి డైలాగ్ రాస్తాడు. సత్యప్రతిష్ఠ కోసం అవసరమైతే నువ్వు ఏ పని చేసినా తప్పులేదు, అడుక్కొని తిన్నా తప్పులేదు, పలరితనం చేసినా తప్పులేదు, బానిసతనం చేసినా తప్పులేదు. సత్యప్రతిష్ఠ కోసం నువ్వు చేసేది. అమ్మేసేయారు కదా, ఎక్కడో బానిస కింద కొనుక్కుంటూ వెళ్ళిపోయింది కదా ఎవరో, హరిశ్చంద్రుడి భార్య, ఆవిడ పేరు ఏదో ఉంది, చంద్రమతి అనుకుంటా. బాధపడతాడు భర్త, ఇటువంటి దాన్ని నీకు వాళ్ళ ఇంట్లో అంట్లు తోవడానికి, వాళ్ళకి కాళ్ళు నొక్కడానికి, వాళ్ళకి ఏంటది ఇల్లు తోడవడానికి, వీటి కోసం నేను పంపించవలసి వస్తుంది అని బాధపడతాడు. హరిశ్చంద్రుడు చక్రవర్తి, రాజు కాదు, కేవలం చక్రవర్తి యొక్క భార్య. అయ్యే నిన్ను అలా ఉండవలసిందని ఇలాగ అయిపోయి ఉంటే అప్పుడు అంటది ఏమంటుంది, ఒక మాట చెబుతాడు, అది కూడా వేదంలో ఉన్నమాట. సత్యప్రతిష్ఠ కోసం వనరించు నీచకృత్యములు. అది నీచకృత్యం ఏం కాదు, ఎక్కడ దొంగతనం చేస్తే తప్పు, వీళ్ళ సత్యం కోసం చేస్తున్నారు. కానీ బయట సమాజంలో అది నీచకృత్యం కింద లెక్క. బయట సమాజంలో బానిసత్వం, అంటరానితనం ఇవన్నీ కూడా అసలు అంటరానితనమే నీచం. అంటరానితనం అంటే ఎవరినైతే అంటుకోకూడదు అనుకుంటున్నారో వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకుంటూ ఉంటారు, అలా అనుకోవడమే నీచం. కానీ సమాజం వాళ్ళు నీచుల కింద చూస్తుంది కాబట్టి అంచేత సత్యప్రతిష్ఠ కోసం అనొచ్చు నీచకృత్యములు సైతం గౌరవనీయములే పూజనీయములే అని ఒక మాట అంటుంది. అలాగే
చాలా మంత్రాలు మీకు చదువుతూ ఉంటే ఇది ఒక్కొక్క మంత్రం మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది, మీ మైండ్ని అరెస్ట్ చేసేస్తుంది. అటువంటిప్పుడు ఒకసారి ఆగండి, ఆగి మీకు తెలిసిపోతూ ఉంటుంది ఈ మంత్రం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది, అమ్మవారు ఈ రూపంలో ఉంటారా, ఈ రూపంలో ఉంటారా అని అనిపించినప్పుడు ఆ మంత్రాన్ని పదే పదే స్మరించుకోండి. అంటే ఎన్నిసార్లు చేసేవాళ్ళు వెళ్తా ఇది కాదు, ఎంత ఎంజాయ్ చేసేవాళ్ళు వెళ్తానండి. ముఖ్యం నేను ఇన్నిసార్లు చేసేసాను, అన్నిసార్లు చేసేసాను అని చెప్పుకోవడం కాదు. అంటే ఎప్పుడు వెళ్ళిపోదాం అని మీరు చూస్తున్నారు కదా, ఆవిడ కూడా వెళ్ళరండి అంటుంది. ఇంకా మీకు ఈ చదువుతూ ఉన్నప్పుడే మంచి మంచి అంటే మీ మెంటల్ ఎక్విప్మెంట్కి ఏదైతే సూట్ అవుతుందో ఆ మంత్రం బాగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తుంది. దాని అర్థం తెలిస్తే కనుక దాన్ని పదే పదే మననం చేసుకోండి. మీరు ఎలాగ చేసుకుంటున్నారు కాబట్టి దసరాకి ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు ఆ మంత్రాన్ని అర్థం తెలిస్తే ఆ మంత్రార్థాన్ని మనం చేసుకోండి. అర్థం తెలియదు కానీ బాగుంటుంది. ఒక్కోసారి అర్థం చూస్తాం, దాని అర్థం ఏం తెలుస్తుంది మనకి, మంచి మెరుస్తూ ఉంటుంది కదా. అటువంటిది మీకు ఏమైనా ఉంటే కనుక వచ్చే సత్సంగంలో దాని అర్థం ఏంటని అడగచ్చు. మీకు నిజంగా అది ఒక మెరిసినట్టు అనిపిస్తే, ఒక రత్నం కింద అనిపిస్తే వచ్చే సత్సంగంలో, వచ్చే ఆదివారం సత్సంగంలో మీరు దాని అర్థం అడగచ్చు. అడిగితే కనుక సత్సంగంలో అదే సబ్జెక్ట్ కింద మనం చెప్పుకోవచ్చు. అంటే ఎలాగా దసరా కాబట్టి అమ్మవారినే మనం స్మరించుకుంటూ అమ్మవారి యొక్క మంత్రాలని, అమ్మవారి నామాలని, ఆ నామం యొక్క నిజస్వరూపం ఏంటి, దాని లోతు ఏంటి మనకి తెలుసుకోవడం కూడా సాధనే. అది అమ్మవారి యొక్క నిజస్వరూపం, ఆ మంత్రం యొక్క అర్థం, ఆ లోతు తెలుసుకోవడం కూడా అది మనకి అండర్స్టాండింగ్ పెంచుంది. హృదయం విశాలం అవుతుంది. విశాలం అయ్యే కొద్దీ అమ్మ అంటే ఇదా, కేవలం ఏదో చెరిగ్గడ చేతిలో పట్టుకుంటుంది అది ఒకటే అనుకుంటున్నాం, అది కాదు. మనం తెలుసున్నది ఏంటి, చెరిగ్గడ చేతిలో పెట్టేసి బొమ్మను కూర్చోబెట్టేసి బండిచ్చి లాగేస్తారా, ఎదరేమో గంతులు వేసేస్తారా, ఇంకా సౌండ్లు ఎట్టేస్తారా, వీళ్ళేమో తాగేసి చిందులేస్తూ ఉంటారు. ఆ భక్తిని కూడా మనం కాదంటలేదు. అది తమోగుణ భక్తి, తమోగుణ భక్తి, రజోగుణ భక్తి, సత్వగుణ భక్తి. మనం ఈ దేంట్లోకి ఎదగాలంటే తమోగుణ భక్తి ఏమనంటే తీసి పక్కన పెట్టుకోవాలి, అలాగే రజోగుణ భక్తి ఉంటే అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. సత్వగుణ భక్తిలోకి ఎదగాలి. తమోగుణ భక్తిని తీసి పక్కన పెడితే లోకంలో ఉన్న తమోగుణం మనల్ని బంధించదు. రజోగుణ భక్తిని తీసి పక్కన పెడితే లోకంలో రజోగుణం మనల్ని బంధించదు. ఆ పాపం ఆయన చచ్చిపోయి ఏ లోకంలో ఉన్నవాడు డాక్టర్ గారు, మోగల్ డాక్టర్ గారు అనేవారు ఏంటి, నాకు పీటల మీద కూర్చోవడం అంటే చాలా ఇష్టం అండి. గుళ్ళో పీటల మీద కూర్చుంటా ఉంటారా, పట్టుపంచి కట్టుకుని మెడలో ఎంత రుద్రాక్షమాలు వేసుకుని ఇదంతా విభూతి పాము వేసుకుని ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ పాము వేసుకుని అలా పీటల మీద కూర్చుని మంత్రాలు చదువుతూ ఉంటే ఆ పూజ చేయించడం చాలా ఇష్టం అండి నాకు అనేవారు. అంటే దాని అర్థం ఏంటంటే పూర్వం అలా చేయించుంటారు, పూర్వజన్మల్లో అలా చేయించుంటారు. పూర్వజన్మల్లో వేసిన వేషాలు మనకి ఇష్టంగా ఉంటాయి. వాళ్ళ రాజులు అవ్వచ్చు, బ్రాహ్మణులు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు. అలాగా పీటల మీద కూర్చునే వాళ్ళకి ఇప్పుడు హెచ్చరిక ఏంటంటే దాన్ని మీరు ఆ పీటలని, ఆ పట్టు బట్టలని ఇలా చేస్తే కనుక మీకు వచ్చే జన్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. దాన్ని ఎంజాయ్ చేయడం మానేసి భక్తిని కోరుకోండి. అదేంటంటే రజోగుణ భక్తి. అది కూడా పీటల మీద కూర్చోవడం తప్పేం కాదు, కానీ అది కూడా రజోగుణ భక్తి, సత్వగుణ భక్తి కాదు. ఆల్రెడీ మరి మాకు పీటలు ఇచ్చేసారండి పెద్దలు, మా పూర్వీకుల నుంచి వస్తుందంటే పూర్వీకుల నుంచి వస్తుందా, అయితే నీ తర్వాత వాళ్ళకి నువ్వు అందేవ్వాలి కాబట్టి నువ్వు కూర్చో, నీ తర్వాత వాళ్ళకి నువ్వు అందేవ్వాలి కదా అని చెప్పి నువ్వు కూర్చొని ఏం చేస్తావు, పైకి ఆ గుణాలు ఏవైనా కానీ పట్టించుకోకు, లోపల నేను చూసుకుంటా ఉండు. సత్వగుణాన్ని ఇమ్మని కోరుకోమ్మని సత్వగుణం మనకు వచ్చే కొద్దీ అమ్మ విలువ ఎక్కువ తెలుస్తూ ఉంటారు. అలాగే అమ్మ రక్షణ కూడా పెంచుద్ది మనకి. అమ్మ మనల్ని రక్షిస్తూ ఉంటుంది. మనకు సత్వగుణం పెరుగుతూ ఉంటేనే రక్షిస్తుంది.
మనకు కూడా రజోగుణం ఉంటే ఎంతో పూజ చేస్తేనే కానీ రక్షించడానికి రాదు. రజోగుణం ఉన్న వాళ్ళని రక్షిస్తుంది. రాక్షసులను కూడా రక్షించింది కదా చాలాసార్లు. రాక్షసులు చంపింది, అలాగే ఒక చోట ఎవరైతే పూజించారో వాళ్ళని రక్షించింది కూడా. ఎన్ని కథలు ఉంటాయో ఈ పురాణాల్లో. కానీ భగవాన్ ఎప్పుడు ఈ పురాణాల జోలికి వెళ్ళనిచ్చేవారు కదా భక్తుల్ని. ఎంచేత అంటే ఆయన ఏమన్నారంటే గాథల వల్ల బాధలు వస్తాయనేవారు. ఇది ప్రాస బాగుంది కదా అనుకుంటారు, ప్రాస కోసం వాడలేదు ఆయన. ఈ పురాణాల్లో గట్ట ఇవన్నీ తెలుసుకునే కొద్దీ ఇది ఇంకా బాగుంది, అది ఇంకా బాగుంది, ఇది ఇంకా బాగుంది. ఈ కథ పురాణం అంటే ఏంటి? పురాణ చరిత్ర, పూర్వపు చరిత్ర పురాణం. కొన్ని లక్షలాది సంవత్సరాల నాడు ఏం జరిగింది ఏంటనేది ఆ పురాణం. అంచేత అంటే ఇలా పూర్వం జరిగిన చరిత్రను చదువుతావు నువ్వు, ఆత్మజ్ఞానంలోకి వెళ్ళలేవు. చరిత్ర ఏ చరిత్ర అయినా ఒకటే. ఇప్పుడు ఇండియన్ హిస్టరీ చదివితే నీకు జ్ఞానం వస్తుందా? కొన్ని వరల్డ్ హిస్టరీ చదివితే జ్ఞానం వస్తుందా? పురాణం అంటే పూర్వం జరిగిన చరిత్రలే కదా. కేవలం అలా చదువుకుంటూ వెళ్ళిపోవటం, దాన్ని ఏమంటారంటే జ్ఞానం శాస్త్రవాసన అంటారు. ఏమంటారు దాన్ని? శాస్త్రవాసనలోకి వెళ్ళిపోద్ది. అందుచేత ఈ గాథల్లోకి వెళ్ళినవారు భగవాన్. ఎంతసేపు నిన్ను చూసుకునేవారు అంతే. మరి చదవమన్నారు కదండి, భగవాన్ కోపం అవుతుందేమో అంటే నిన్ను చూసుకుంటూ చదువుకో. నిన్ను చూసుకోవటం మానకు ఎప్పుడూను. నిన్ను చూసుకుంటూ నువ్వుగా ఉంటూ చదువుకో. ఇది కుదిరినప్పుడు ఇది కుదురుతుంది. అమ్మను ఒకటి అడు, నువ్వుగా ఉంటూ చదువుతున్నావు అనుకో, అమ్మకు తెలిసిపోతుంది. తాను తెలుసుకోవడం కోసం ప్రయత్నాన్ని మనం సహకారం చేద్దాం అని చెప్పి సహకారం చేస్తుంది. మనం తెలుసుకోవడం కోసం అమ్మను కూడా సహకారం కోరవచ్చు, తప్పేం లేదు. అమ్మను అడగడం తప్పే ఉంది. బాహ్య విషయాల ఇవాళ రేపు వెళ్ళిపోయే విషయాలు, అశాశ్వతమైన విషయాలు, వస్తువులు అడగడం కోసం అడిగేవాళ్ళే అమ్మను అడుగుతున్నారు. శాశ్వతమైంది, జ్ఞానమైంది, మీరు మోక్షాన్నే కోరుకుంటే అమ్మ ఇంకా ఎక్కువ సంతోషిస్తుంది. అలా సంతోషించి మిమ్మల్ని అందరినీ కూడా బాగా ఆశీస్సులు ఇస్తుంది. అప్పుడు అందరం కూడా తరించవచ్చు. కానీ ఆటంకాలు, ఎటువంటి ఆటంకాలు ఉన్నా కానీ అమ్మ తీసి అవతల పడేస్తుంది. అమ్మనే అంటే అమ్మ అంటే ఇదే లలితే అమ్మ. ఈ లలితని చక్కగా అమ్మని రోజు తలుసుకోండి, దసరా అయ్యే వరకు కూడా. ఇప్పుడు ఏమన్నా చెబుదామని చెప్పి తీసినా మా కంటికేం కనపడకుండా చేస్తుంది అమ్మ. ఇది చదవకుండానే చెప్పించింది. ఏంటది? ఓం ఏంటది? జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యే నమః. ఆ మంత్రం చేసుకుంటూ ఉంటే ఓం ఐం హ్రీం క్లీం శ్రీం సౌ ఏంటి మీరు చెప్పక్కల్లా. ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యే నమః. ఒకసారి లలిత చదువుకోండి, తర్వాత మంత్రం చేసుకోండి. దానివల్ల ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేవి ఉన్నాయే, వాటికి మనం జాగ్రత్త అవస్థలో ఉన్నాం. దీనికి సాక్షిభూతంగా ఉంది. ఈ సాక్షిభూతంగా ఉన్నదాన్ని మనం పట్టుకుంటున్నాం. ఆవిడ మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది అని అర్థం. నిజంగా తీసుకెళ్ళిపోతుంది కూడా మంత్రం చేసుకోవటం వల్ల. అర్థమైందా? అర్థం కాదా మీకు? ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యే నమః. ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యే నమః. ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యే నమః. ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః. ఓం జాగ్రత్త స్వప్న సుషుప్తీనాం సాక్షిభూత్యై నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీం మాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల సతి అరుణాచల సతి అరుణాచల సతి అరుణాచలి शांति है शांति है शांति है। थैंक यू ऑल।